హలో అండి, శ్రోతలకు నమస్కారం. విదుర్నీతి నవల 4వ భాగానికి స్వాగతం. చదువుతున్నది లక్ష్మి. బైక్ మీద గేటు దాటుతుండగా ముసలి వేషంలోని విదుర్ దృష్టి ఎదురుగా రోడ్డు అవతల ఉన్న చిన్న హోటల్ మీద పడింది. ఇద్దరు వ్యక్తులు బల్ల మీద కూర్చుని ఇటే చూస్తున్నారు. శ్యామ్ని కొట్టింది వాళ్లే. ముగ్గురం తెలిసిన ప్రస్తుతం ఇద్దరే కనిపిస్తున్నారు అక్కడ. వీళ్ళ సంగతి ఏమిటో ఓసారి దగ్గరగా చూస్తే మంచిదనిపించింది. రోడ్ క్రాస్ చేసి సూటిగా హోటల్ ముందుకొచ్చి బైక్ ఆపాడు విదుర్. బైక్ స్టాండ్ వేసి చేతికారు అందుకుని అచ్చం ముసలి వాళ్ళగా నడుస్తూ వాళ్ళకి సమీపంలోకి వెళ్ళి తుండు బిజం మీద సరి చేసుకుంటూ ఒక బల్ల మీద కూర్చుని స్ట్రాంగ్ టీ ఆర్డర్ చేశాడు. వాళ్ళిద్దరూ విదుర్ని ఎగాదిగా చూస్తున్నారు. వాళ్ళ తాలూకు 2 బైకులు అక్కడే పక్కన ఉన్నాయి. ఎవరా మీరు? గుడ్లగోబల్లా నా వంకల్లా చూస్తున్నారేమిట్రా? నా జేబు కొట్టేయాలనా? వాళ్ళని మాటల్లోకి దించితే కానీ విషయం బయటపడదన్న ఉద్దేశంతో ఓ రాయి విసిరాడు విదుర్. అది సూటిగా తగిలింది వాళ్ళకి. ఓయ్ పెద్దాయన, మాటలు తిన్నగా రాని కంటికి మేము జేబు దొంగల్లా కనిపిస్తున్నామా? ఇద్దరిలో ఒకడు కస్సుమన్నాడు. జేబు దొంగలు కాకుంటే బడా దొంగల? డైమండ్ అపార్ట్మెంట్స్లో కన్నం వేయటానికి పథకాలు ఆలోచిస్తున్నారా మీరు? ఆ బాపతు కాకపోతే 3 రోజులుగా మీకు ఇక్కడేం పనిరా? ఏ నాయరు, వీళ్ళకి జీతం ఇచ్చి కూర్చోబెట్టావా ఇక్కడ అంటూ గొంతు పెంచి అరచాడు విదుర్. అదేమడుగుతావు పెద్దాయన? పొమ్మన్నా పోవడం లేదు. డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరం నాకేంటి? టీ గ్లాస్ అందిస్తూ చెప్పాడు నాయరు. అనవసరంగా గొడవ ఎందుకు అనుకున్నాడో ఏమో రెండోవాడు పక్కవాడిని వారిస్తూ వృద్ధుడిని శాంతంగా చూశాడు. కోప్పడుకు పెద్దాయన, విషయం ఏంటంటే నిన్నొకడు ఆ అపార్ట్మెంట్ల దగ్గర మా వాళ్ళని చిత్తగొట్టిపోయాడు. వాడు ఎవడో తెలుసుకోవాలని మేము వాడి కోసం ఎదురు చూస్తున్నాం. ఇందులో ఎవరికి ఇబ్బంది కలిగించే విషయం ఏమీ లేదు అన్నాడు టీ చప్పరిస్తూ. అలాగా అన్నట్టు తలుపాడు విదురు. బాగుందిరా అబ్బి, వాడెవడో వచ్చాడు, కొట్టాడు, పోయాడు. మీ వాళ్ళను ఉత్తినే కొట్టాడు కదా? ఏదో పని చేసి ఉంటారు. అయినా అయిందేదో అయింది. మీరు ఇలా కూర్చుంటే వాడు వస్తాడో లేదో కానీ పోలీసులు వస్తారు, అనుమానిస్తారు. వెళ్ళి మీ పనులు చూసుకుంటే మంచిది కదూ అంటూ సలహా ఇచ్చి టీ తాగి గ్లాస్ బల్ల మీద ఉంచి లేచాడు విదుర్. డబ్బులు ఇచ్చి కదులుతుండగా సరిగ్గా అదే సమయంలో జీప్ వచ్చి అక్కడ ఆగింది. అదే జీప్ ఆ రోజు మధురానగర్ రైల్వే స్టేషన్ వద్ద చూసిన జీప్. అందులో 5 ఉన్నారు. వాళ్ళల్లో యూసఫ్ కూడా ఉన్నాడు. 1కి 2 సార్లు చూస్తే వాడు తనను గుర్తుపట్టే అవకాశం ఉంది. తను ఇక్కడ ఆగటం క్షేమం కాదని అర్థమై అక్కడి నుంచి బైక్ వైపు కదిలాడు విదుర్. ఈ లోపల వాళ్ళంతా జీప్ దిగారు. బైక్ మీద కూర్చొని స్టార్ట్ చేస్తుండగా అనుకోకుండా యూసఫ్, విదుర్లు ఒకరినొకరు చూసుకోవటం జరిగింది. బైక్ను పోనిచ్చాడు విదుర్. విదుర్ చూపుల్ని గమనించగానే ఉలికిపాటుకు గురయ్యాడు యూసఫ్. మనిషి వృద్ధుడు కావచ్చు, కానీ అవే చూపులు. మారవేషంలోని విదుర్ కాదు కదా. ఆ కళ్ళు, వాటిని తను మర్చిపోలేడు. డౌట్ క్లియర్ చేసుకోవాలంటే ఫాలో చేయక తప్పదు. వెంటనే తమ వాళ్ళ బైక్ ఒకటి స్టార్ట్ చేసుకుని బయలుదేరాడు. ఎక్కడికి రా? వెనక నుంచి ఎకచాడొకడు. ఇప్పుడే వస్తాను అంటూ మిరపవేగంతో ట్రాఫిక్లోకి దూసుకుపోయి ఎగువన పోతున్న విదుర్ని వెంబడించడం ఆరంభించాడు. వాడు ఎందుకు వెళుతున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో తెలియక గూండాలు ముఖాముఖాలు చూసుకున్నారు. యూసఫ్ తను వెంబడిస్తున్నాడని కొంత దూరం వెళ్ళగానే గమనించాడు విదుర్. తను టీ స్టాల్ ముందుకెళ్ళి పొరపాటు చేశాడని మొదటిసారిగా ఫీల్ అయ్యాడు. ఏమైనప్పటికీ కొన్ని సంఘటనలు చెప్పి రావు. యూసఫ్ వాళ్ళ జీప్ అక్కడికి రావటం యాదృచ్ఛికమే కావచ్చు, కానీ అదే ఇప్పుడు తనకు లైఫ్ అండ్ డెత్ సమస్యకు దారితీస్తోంది. యూసఫ్ తనను అనుమానించాడు. దాన్ని దృఢపరచుకోవడానికి ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు వీడిని వదిలించుకున్నా ఇబ్బందే, వదిలేసినా ఇబ్బందే. తను బతికున్న సంగతి ప్రత్యర్థులకు నమ్మకంగా చేరిపోతుంది. మరింతగా తన కోసం గాలింపు ముమ్మరం చేస్తారు. ఏం చేయాలి? తీవ్రంగా ఆలోచిస్తూ బైక్ను పోనిస్తున్నాడు. వాడు తన సమీపంలోకి రాకుండా జాగ్రత్త పడుతూ దూసుకుపోతున్నాడు. కావాలనే తిరిగిన చోటే 2-3 సార్లు తిరిగాడు. తోకలా వాడు తన వెనుకే తిరగటంతో డౌట్ క్లియర్ అయిపోయింది. వాడు తనను అనుమానిస్తున్నాడు. అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తూ బైక్ను బందర్ రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్కు అటు నుండి కృష్ణలంక రూట్ పట్టాడు. అయితే రైట్కి తిరిగి కృష్ణలంక దిశగా పోకుండా స్ట్రైట్గా దుర్గమ్మ వారధి మీదుగా కృష్ణానది దాటి కుంచినపల్లి సమీపంలోకి వెళ్ళిపోయాడు. వదలకుండా నిండలా వెనకే వస్తున్నాడు యూసఫ్. బైక్ను ఎడం పక్క మఫ్సల్ రూట్లోకి మళ్లించాడు విదుర్. అటుపక్క అన్ని తోటలు, పొదలుగా ఉందా ప్రాంతం. కొంచెం దూరం ముందుకు ప్రయాణించాడు. నిర్మానుష్యంగా ఉందా ప్రాంతమంతా. ఒకచోట దారి మలుపు తిరిగింది. మలుపు దాటి అదృశ్యమయ్యాడు విదుర్. వెనక ముందు ఆలోచన లేకుండా గుడ్డిగా మలుపు తిరిగాడు యూసఫ్.
తిరిగి తిరిగి తిరక్కముందే ఎదురుగా దృశ్యం చూసి అదిరిపడి తన బైక్ సడన్ బ్రేక్ వేశాడు. మలుపు నుంచి కేవలం 100 గజాల దూరంలోనే కనిపించాడు విదుర్. బైక్ని వెనక్కి తిప్పి స్టాండ్ వేసి పక్కనే మృత్యు రూపంలా నిలబడున్నాడు విదుర్. అతడి చేతిలో నిగనిగా మెరుస్తోంది రివాల్వర్. బైక్ వెనక్కి తిరిగిన ధూళి ఇంకా గాల్లోనే ఉంది. యూసఫ్ ఊహించని పరిణామం ఇది. ఎంత సడన్ బ్రేక్ వేసినా దేకుతూ విదురుకి 10 గజాల సమీపంగా పోయి ఆగింది బైక్. నో, తొందరపడకు విదుర్ బాయ్, డోంట్ షూట్ అనరుస్తూ బైక్ స్టాండ్ లాగి చేతులెత్తేశాడు యూసఫ్. సో నన్ను గుర్తించేశావు, వెంబడించి ఇంత దూరం వచ్చావు, నిన్నెందుకు చంపకూడదు? ఎత్తిన రివాల్వర్ దించకుండా ప్రశ్నించాడు విదుర్. లేదు లేదు, నన్ను చంపటం చేత నీకే ఉపయోగం లేదు. నేను నీకు శత్రువుని కాదు. మాటలు తడబడ్డాయి యూసఫ్కి. స్నేహితుడివి కాదు కదా. నేను నీ క్షేమం కోరేవాడిని. ఏ విధమైన క్షేమం? సారీ విదుర్ బాయ్, నీ స్థానంలో నేనున్నా నీలాగే ఆలోచించేవాడిని. కానీ ఒక్కసారి ఆలోచించు, నేను నీకు హాని తలపెట్టేవాడిని అయితే నిన్ను గుర్తుపట్టగానే మా వాళ్లతో దాడి చేయించేవాడిని. వాళ్ళని హెచ్చరించకుండా నీ వెంట వచ్చానంటే కారణం నీకు మేలు చేయాలనే. నీ తల మీద ₹1,00,000 ఉంచాడు మా బాస్. డబ్బు క్యాష్ పడితే నిన్ను అక్కడే కథం చేసేవాడిని. విదుర్ చిన్నగా నవ్వాడు. వాడి మాటల్లో ఉన్న నిజాయితీ కళ్ళల్లో కనిపించటం లేదు. టీ స్టాల్ ముందు వాడు తనను అనుమానించాడే కానీ ఖచ్చితంగా గుర్తుపట్టలేకపోయాడు. అందుకే వాళ్ళని హెచ్చరించకుండా అనుమాన నివృత్తి కోసం తనను వెంబడించాడు. తన మనుషుల్ని హెచ్చరించలేదంటే కారణం సెల్ ఫోన్ తీసే టైం కూడా తను వాడికి ఇవ్వకుండా వెంట తిప్పుకోవటమే. అంతేగాని తన క్షేమం కోసం మాత్రం కాదు. డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఫాలో అవుతూ జాగ్రత్తలు గాలికి వదిలేసి తనకి వాటంగా దొరికిపోయాడు. చెప్పరా, ఏం చేద్దామంటావు? నిన్ను ప్రాణాలతో వదలటానికి నువ్వు చెప్పిన రీజన్ చాలదు అన్నాడు విదుర్. అది కాదు విదుర్ బాయ్, షటప్. నా లిస్టులో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోకు. మృదంగ హత్య సమయంలో నువ్వు వివేక్ వెంట ఉన్న సంగతి నాకు తెలుసు, కరుగ్గా హెచ్చరించాడు విదుర్. యూసఫ్ ముఖం నెత్తులేనట్టుగా తెల్లగా పలిపోయింది. లేదు లేదు, ఆ హత్యకు నాకు ఏ సంబంధం లేదు. నేను వివేక్ని కాళ్ళ వేళ్ల పడి బతిమాలాను ఆ పిల్లని చంపొద్దని. వాడు నా మాట వినలేదు. నన్ను నమ్ము, దీనంగా అర్థించాడు యూసఫ్. తలూపాడు విదుర్. ఓకే, నిన్ను నమ్ముతున్నాను. ఆ రోజు ఏం జరిగింది? నిజాయితీగా జరిగినట్టుగా చెప్పు. నిజంగా నువ్వు నిర్దోషమైతే నేను వదిలేస్తాను, చెప్పు అడిగాడు. గుటకలు మింగాడు యూసఫ్. గొంతులో ఏదో అడ్డం పడినట్టు మాట పెగలలేదు. వెంటనే తన శక్తియుక్తుల మీద భారీ అంచనాలతో పెద్ద వీరుడిలా ఒంటిగా వెంబడించి రావటం ఎంత తప్పైందో ఇప్పుడు అర్థమవుతోంది వాడికి. విదుర్ కళ్ళల్లో పవర్ ఉంది. ఆ కళ్ళల్లోకి చూస్తూ తను అబద్ధం చెప్పలేడు. తనను చేతులు వదిలించిన మరుక్షణం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాడు విదుర్. ఓకే, చెప్తాను అంటూ తలదించుకుని చెప్పటం ఆరంభించాడు. విదుర్ బాయ్, ఏం జరిగిందో చెప్పే ముందు నేను ఎందుకు నీ క్షేమం కోరుతున్నానో చెప్పాలి. నువ్వు ఎంతో శ్రమపడి ఎన్నో ప్రయోగాలు చేసి ఒక అద్భుతమైన మందు తయారీకి ఫార్ములా కనిపెట్టావు. అది చౌకగా పేద బడుగు వర్గాల ప్రజలకు అందాలని భారీగా ఉత్పత్తి చేసి తక్కువ ధరకి అందించి మనుషుల జీవన ప్రమాణాన్ని, ఆయుష్ను పెంచి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఆశపడ్డావు. కానీ ఆ ప్రయత్నంలో నీ మిత్రవర్గంలోని వివేక్ని నమ్మి మోసపోయావు. అతడి తండ్రి ఒక పెద్ద మెడికల్ కంపెనీ ఓనర్ అని నీకు తెలీదు. వివేక్ తన తండ్రి సర్వారాయుడితో కలిసి కుట్ర పన్నాడు. నీ నుంచి ఎలాగైనా ఆ ఫార్ములా సంపాదించి తమ మందుల ఫ్యాక్టరీలో ఆ మందు ఉత్పత్తి చేసి అధిక ధరలకు అమ్మి మరింతగా కోట్లు కూడబెట్టాలన్న దురాశతో నయానా భయానా నిన్ను వశపరుచుకునే ప్రయత్నాలు చేశారు. నువ్వు లెక్క చేయక నిలబడ్డావు. ఇదిలా ఉంచితే నేను కోటీశ్వరుని కాను, సాదాసీదా మధ్యతరగతి వాడిని. బతుకు తెరువుకి రౌడీయిజాన్ని ఆశ్రయించాను కానీ నాలోనూ మానవత్వం ఉంది. నువ్వు కనిపెట్టిన మందు మాలాంటి పేదలకు అందుబాటులో ఉంచాలనే నీ ఆశయం ఎంతో గొప్పది. ఇలాంటి గొప్పవాళ్ళు ఓడిపోకూడదు. నేను నీ క్షేమం కోరేవాడిని. నువ్వు చనిపోయావని పోలీసులు నమ్మినా ఆ సర్వారాయుడు, వివేక్లు నమ్మలేదు. అందుకే ఇక్కడి లోకల్ గుండా భాషా అనుచరులతో కలిసి నిన్ను గుర్తించి చంపమని నన్ను పంపించారు. చంపిన వాడికి ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. నేను రాకపోయినా మరొకరినైనా పంపిస్తారు కాబట్టి నిన్ను కాపాడాలని నేనే వచ్చాను అంటూ వివరించి క్షణం ఆగాడు యూసఫ్. విదుర్ ఆసక్తిగా విన్నాడు. ఓకే,
మృదంగ విషయం చెప్పు అడిగాడు. అదే చెప్పబోతున్నాను. మృదంగ నీ బెస్ట్ ఫ్రెండ్ అని, నీ ప్రయోగాలకు ఆమె కూడా ఎంతో అండగా నిలబడి సహకరించిందని వివేక్కి తెలుసు. నిన్ను దారికి తెచ్చుకోవడానికి మృదంగను కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేద్దామన్న ఆలోచన వాళ్ళకి చాలా రోజులుగా ఉంది. కానీ హైదరాబాద్లో వీలు కాలేదు. ఈ లోపల ఎలా తెలిసిందో మృదంగ బంధువుల ఇంట్లో పెళ్లికి కంచికచర్ల వచ్చిన సంగతి వివేక్కి తెలిసింది. విషయం అక్కడే చెప్పుంటే నేను వచ్చేవాడిని కాదు. పనుంది రమ్మని వెంట నన్ను తీసుకొచ్చాడు వివేక్. కంచికచర్ల వెళ్ళాం. మృదంగ విజయవాడ వచ్చి రైలు ఎక్కాలి కాబట్టి దారిలోనే ఆమెను కిడ్నాప్ చేయడానికి మేము ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. 3వ రోజు మధ్యాహ్నం భోంచేశాక తిరుగు ప్రయాణమైంది మృదంగ. విజయవాడకు ఆటో మాట్లాడుకుని బయలుదేరింది. అది మేము ఏర్పాటు చేసిన ఆటో. డ్రైవర్ మావాడు. మేము కారులో ఆటోని ఫాలో అయ్యాం. కొంత దూరం రాగానే మేము వెనక ఫాలో అవుతున్నట్టు గమనించిన మృదంగ కంగారు పడుతూ ఎవరికో ఫోన్ చేసింది. నా అంచనా సరే అయితే నీకే చేసి ఉండాలి. నువ్వేం సలహా ఇచ్చావో తెలీదు. ఆటోని వెనక్కి తిప్పమని డ్రైవర్తో గొడవ పెట్టుకుంది అంటూ చెప్పటం ఆపాడు యూసఫ్. ఎస్, యు ఆర్ కరెక్ట్. నాకే ఫోన్ చేసింది. చాలా భయపడింది. నేను ఆటో వెనక్కి తిప్పి కంచికచర్ల వెళ్ళిపోమని సలహా ఇచ్చాను. నేను బయలుదేరుతున్నాను. వచ్చే వరకు అక్కడే ఉండమన్నాను అన్నాడు విదుర్. కానీ ఆటో డ్రైవర్ మా మనిషి వెనుతిరిగి వెళ్ళటం ఆమెకు వీలు కాలేదు. ఆటో ఆగగానే దూకి పారిపోవాలని చూసింది. మేము చుట్టుముట్టి పట్టుకుని ముఖం మీద మత్తుమందు స్ప్రే చేయడంతో తెలివి తప్పిపోయింది మృదంగ. వివేక్ ఆమెను కారులో వెనుక సీట్లో పడుకోబెట్టాడు. ఆమె ఎయిర్ బ్యాగ్ని పక్కనే ఉంచి నల్లద్దాలు పైకి లేపి డోస్ మూశాడు. ఆటో వాడిని పంపించేసి మేము కారులో బయలుదేరాం. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనుకున్నాను. కానీ కారు విజయవాడ దిశగా మళ్ళటం చూసి అడిగాను. సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు వివేక్. ఆ నవ్వుకి అర్థం విజయవాడ వచ్చాక తెలిసింది. ఇంత అందాన్ని అనుభవించకుండా హైదరాబాద్ వెళ్ళటం ఏంట్రా? ఇవాళంతా దీంతో మజా చేసుకుంటారు. రేపు వెళదాం అన్నాడు. వద్దని వారించినా వినలేదు. వివేక్ విజయవాడ వస్తే చేసే వెధవ పనులకి అడ్డాగా ఓ హోటల్ ఉంది. ఆ హోటల్ మేనేజర్కి వివేక్ ఎంత చెప్తే అంత డబ్బు కోసం చెప్పినట్టు ఆడతాడు. నేరుగా ఆ హోటల్కి వెళ్ళాం. ఎందుకైనా మంచిదని నీ పేరు మీదుగా రూమ్ బుక్ చేయించాడు వివేక్. హోటల్ వెనుక డోర్ గుండా ఎవరూ చూడకుండా మృదంగను హోటల్ గదిలోకి చేర్చాం. వాడో పశువు కాపలా కుక్కల అన్న గది బయట ఉంచి స్పృహలేని మృదంగ అందాలతో విందు చేసుకున్నాడు. ఆమె శీలంతో ఆడుకున్నాడు. సాయంత్రం 5 గంటలకి మృదంగ స్పృహలోకి వచ్చింది. తన పరిస్థితికి కుమిలిపోయింది. వివేక్ని శపించింది. ఎదురు వస్తున్నాడు, మీ ఎంత చూస్తాడంటూ బెదిరించింది. అరచి గోల చేయకపోతే తిరిగి మత్తుమందు స్ప్రే చేసి స్పృహ పోగొట్టాడు. ఆ విధంగా నువ్వు వస్తున్నావని తెలియగానే వివేక్ ఆలోచనలు మారిపోయాయి. మరింత భయంకరమైన పథకం వేశాడు. ఒక దెబ్బకు 2 పెట్టెలు. మృదంగ చావు, నువ్వు జైలు పాలవటం. హోటల్ బయటకు వెళ్ళి కాయిన్ బాక్స్ నుంచి నీ సెల్కి ఫోన్ చేశాడు వివేక్. అప్పటికే గన్నవరంలో ఫ్లైట్ దిగి టాక్సీలో విజయవాడ వస్తున్నావు నువ్వు, అవునా అంటూ చెప్పటం ఆపి విదుర్ వంక చూశాడు యూసఫ్. అవును, దారిలో ఫోన్ చేశావు. మృదంగను ప్రాణాలతో చూడాలంటే నేరుగా నేను చెప్పే చోటికి రా అంటూ హోటల్ పేరు, రూమ్ నెంబరు చెప్పారు. గొంతు మార్చి వివేక్ మాట్లాడాలని ఊహించా. అదే నిజమైంది అన్నాడు విదుర్. అవును విదుర్ బాయ్, నువ్వు కాసేపట్లో హోటల్కి చేరుకుంటావనగా అంతా రెడీగా ఉన్నారు. 1 టౌన్ ఎస్ఐ వివేక్కి నమ్మిన బంటు, డబ్బు కోసం ఏమైనా చేసే కిరాతకుడు. ఫోన్ చేయగానే తన స్టాఫ్తో వచ్చి సిద్ధంగా ఉన్నాడు. వివేక్ గదిలోకి వెళ్ళి స్పృహలేని మృదంగ గొంతు కోసి చంపేశాడు. తర్వాత మేము తప్పుకున్నాం. విషయం తెలియని నువ్వు నేరుగా మృదంగ ఉన్న గదిలోకి వెళ్ళి శవాన్ని చూసి షాక్ అయ్యావు. బోరన ఏడుస్తూ శవాన్ని ఒడిలోకి తీసుకున్నావు. అదే క్షణంలో పోలీసులు రావటం, హత్యా నేరం కింద నిన్ను అరెస్ట్ చేయటం జరిగింది. అదే రోజు ఉదయం మృదంగ నువ్వు ఆ గదిలో దిగినట్టు, పెళ్లి విషయంలో పేచీపడి ఆమెను రేప్ చేసి కిరాతకంగా నువ్వు చంపినట్టు లాడ్జీ మేనేజరు అబద్ధం సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత కథనంతా డబ్బు నడిపించింది. ఎస్ఐ, లాయరు, డాక్టరు అంతా నీకు తప్పించుకునే ఛాన్స్ లేకుండా హత్యా నేరం అనే చట్టంలో బిగించేశారు. సర్వారాయుడు, వివేక్లు నీకు మరణశిక్ష పడుతుందని ఆశించారు. కానీ వాళ్ళు బిగించిన చట్టంలోంచి బయటపడి నువ్వు తప్పించుకోవటంలో కథ అడ్డం తిరిగి ఆ తండ్రి కొడుకులు నువ్వంటే ఇప్పుడు భయపడి చస్తున్నారు. కోర్టు నుంచి నువ్వు తప్పించుకున్నాక ఏం జరిగిందో నీకు అంతా తెలుసు.
అందుకే చెప్తున్నాను విదురుబాయ్, మాలాంటి పేదల కోసమైనా నువ్వు బతకాలి. అంతేకాదు ఆ తండ్రి కొడుకుని చంపి మృదంగా ఆత్మకి శాంతి కలిగించాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పడానికి నేను ఫాలో అయ్యాను. నన్ను నమ్ము అంటూ వివరించాడు యూసఫ్ బాధగా. వాడు చెప్పిందంతా ఓపికగా విని తల పంకించాడు విదురు. కానీ ఎత్తిన రివాల్వర్ను మాత్రం దించలేదు. నన్ను నమ్ము విదురుబాయ్, గాడ్ ప్రామిస్, నేను నిజమే చెప్పాను, ప్లీజ్. నమ్మబలిగాడు యూసఫ్. ఓకే అంటూ రివాల్వర్ దించాడు విదుర్. నిన్ను నమ్ముతున్నాను యూసఫ్, నేను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. డోంట్ వెరీ, యూ కెన్ గో అంటూ తన బైక్ వైపు తిరిగాడు విదుర్. తిరిగినట్టే తిరిగి చివ్వున పక్కకు తిరిగి రివాల్వర్ గుర్తు చేశాడు. ఆకాశ వ్యవధిలోనే యూసఫ్ చేతిలో ప్రత్యక్షమైంది రివాల్వర్. వాడు దాన్ని ప్రయోగించే లోపే విదుర్ రివాల్వర్ గర్జించింది. బుల్లెట్ సూటిగా పోయి కుడి భుజంలో దిగబడింది. బాధతో పెద్దగా అరచాడు యూసఫ్. చేతిలో రివాల్వర్ ఎగిరి అవతల పడింది. అంత బాధలో కూడా రెండో చేత్తో దాన్ని అందుకోవాలని అటు తూకాడు యూసఫ్. ఈసారి బుల్లెట్ వాడి మోకాలిలో దిగబడింది. ఈసారి ప్రాణాలు పోతున్నట్టు గావు కాకపెట్టి వెల్లకిలా పడిపోయాడు. వేగంగా దగ్గరికెళ్ళిన విధు రివాల్వర్ని కాలితో వాడికి దూరంగా తన్ని తన రివాల్వర్ని వాడికి దూరం చేశాడు. వద్దు ప్లీజ్ విదుర్, నన్ను చంపకు, భయంతో అరిచాడు యూసఫ్. చిన్నగా నవ్వాడు విదుర్. రే యూసఫ్, కుక్కను నమ్మొచ్చు, విశ్వాసంగా ఉంటుంది, కానీ నక్కను నమ్మి బాగుపడిన చరిత్ర ఎక్కడా లేదు. నువ్వు గుంట నక్కవని తెలిసి నీ మాటలు గుడ్డిగా నమ్మేస్తానని ఎలా అనుకున్నావా? మాటలతో ఏమార్చి దొంగ దెబ్బ తీయాలని చూస్తావా అంటూ ఎగసి డొక్కలో తన్నాడు. బాధతో వెలితిరిగిపోతూ మరోసారి దీనంగా చూశాడు యూసఫ్. బుల్లెట్ల గాయాలు వాడి ప్రాణాన్ని తోడేస్తున్నాయి. నాకు తెలుసురా వివేక్ వెధవా, కానీ గొంతు కోసి ఓడపిల్లని చంపేంత ధైర్యం వాడికి లేదు. ఆ పని నువ్వే చేస్తుంటావు, అవునా? గర్జించాడు విదుర్. అది కాదు విదుర్, అది ఇంకేం చెప్పకు. నిన్నే కాదు, మృదంగ చావుకి కారణమైన ఏ ఒక్కరిని వదలను అంటూ రివాల్వర్ని తలకు గురి చేశాడు. నో నో అరుస్తూనే ఉన్నాడు యూసఫ్. దారుణంగా గర్జించింది రివాల్వర్. బుల్లెట్ నుదురుగుండా తల్లోకి దూసుకుపోయింది. యూసఫ్ ప్రాణాలు వెంటనే ఎగిరిపోయాయి. వాడి జేబులు చెక్ చేసి సెల్ ఫోన్, హోటల్ గది తాళం, పర్సు, ఏవో కొన్ని కాగితాలని బయటకు తీసి వాటిని జేబు రుమాల్లో మూటకట్టి జేబులో వేసుకున్నాడు. శవాన్ని చేతులు పట్టి బరబరా లాక్కెళ్ళి దగ్గరలోని దట్టమైన పొదల మధ్య పడేశాడు. వాడి బైక్ని తోసుకెళ్ళి దగ్గరలోని నీటి గుంటలోకి నెట్టేశాడు. వెనక్కి వచ్చి నేల మీద నెత్తురు మరకలు కనబడకుండా మట్టిని తోసి మూసేశాడు. అదృష్టం కొద్దీ ఇంతవరకు అటుగా ఎవరూ రాలేదు. యూసఫ్ శవం బయటపడడానికి కనీసం 3 రోజులు పడుతుంది. ఈ లోపల తను ఇక్కడ పనులు ముగించుకొని బయలుదేరటం మంచిది ఆలోచిస్తూనే తన బైక్ మీద బయలుదేరాడు విదుర్ వచ్చిన దారిలో కాకుండా తోటలకు అడ్డం పడి కొంత దూరం ఎగువకు వెళ్ళి అటు నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్ని చేరుకున్నాడు. దారిలో ఒక మురుగు కాలువ వంతెన వద్ద ఆగాడు. యూసఫ్ రివాల్వర్ని కాలువలోకి విసిరేశాడు. వాడి తాలూకు వస్తువుల్ని తలో పక్కగా కాలువలోకి విసిరేసి చేతులు దులుపుకున్నాడు. తాపిగా సిగరెట్ ముట్టించుకుని బైక్ని మంగళగిరి దిశగా పరుగులు తీయించాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసును కీలకమైన మలుపు తిప్పే సరికొత్త సంఘటన చోటు చేసుకుంది. ఆయన పేరు నవీన్ పాండే. కొత్తగా వచ్చిన ఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వయసు 52 సంవత్సరాలు. 6 అడుగుల పొడవు, తగిన లావుతో గంభీరమైన రూపం, ఆవులిస్తే పేగులు లెక్కించేంత చురుకైన చూపులు. స్ట్రిక్ట్ ఆఫీసర్గా మంచి పేరుంది. ఎవరిని లెక్క చేయని మొండిఘటం అంటారు ఆయన్ని. గతంలో జటిలమైన అనేక కేసుల్ని పరిష్కరించిన అనుభవం ఉంది. డ్యూటీలో జాయిన్ అయిన 3వ రోజునే 1 టౌన్ పోలీస్ స్టేషన్కు చెకింగ్కి వచ్చాడు ఆయన. దాంతో స్టేషన్ అంతా బిజీగా ఉంది. ఎస్ఐతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ స్టాఫ్ అంతా హడావిడిగా ఉన్నారు. స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల తాలూకు ఫైళ్లను పరిశీలిస్తుండగా అనుకోకుండా మృదంగ హత్య తాలూకు ఫైల్ ఆయన చేతికి దొరికింది. మొత్తం పరిశీలించాక సిఐని లోపలికి పిలిచాడు ఆయన. ఈ ఫైల్ని ఎందుకు క్లోజ్ చేశారు? సూటిగా అడిగాడు వాళ్ళని. హంతకుడు విదుర్కి కోర్టులో యావజ్జీవ శిక్ష పడింది సార్. అతను కోర్టులోనే 3 చంపి పారిపోతూ కాలువలో దూకి చనిపోయాడు. అందుకే కేసును మూసేశాం. శవ పంచనామా రిపోర్ట్ కూడా
ఫైల్లో ఉంది వివరించాడు ఎస్ఐ. ఎస్ ఎస్ ఫైల్లో అదొక్కటే కాదు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ శవాన్ని విదురుగా నిర్ధారించిన వాళ్ళ వివరాలు లేవు. ఆ శవం విదురుది అని ఎవరూ నిర్ధారించకుండానే ఫైల్ క్లోజ్ చేసేశారు. వై? అవును సార్, ఆ రోజు నేను ఇదే చెప్పాను. శవాన్ని మూడు రోజుల వరకు ఉంచి ప్రకటనలు ఇచ్చాం. బట్ నేరస్తుడి శవం కదా, గుర్తించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అలాగే ఫైల్ క్లోజ్ చేశాం అన్నాడు సర్కిల్. సో మీకు మీరే ఆ శవాన్ని విదురుగా నిర్ధారించుకుని కేసు మూసేశారు. బట్ విదురు బయోడేటాని పరిశీలించి ఉంటే ఫైల్ మూసేవాళ్ళు కాదు. కానీ అతను చనిపోయింది వాస్తవం సార్. ఎస్ఐ ఏదో చెప్పబోతుంటే తీవ్రంగా చూస్తూ షటప్ అన్నాడు ఎస్పీ నవీన్ పాండే. అతడు మామూలు వాడు అనుకున్నారా? స్పోర్ట్స్ మ్యాన్, క్రికెట్ ప్లేయర్, ముఖ్యంగా స్విమ్మింగ్లో ఛాంపియన్, ఈత పోటీలో 2 సార్లు స్టేట్ ఫస్ట్ వచ్చిన గజ ఈతగాడు. అర్థమైందా? అలాంటి వాడు సింపుల్గా కాలువలో దూకగానే మునిగి చనిపోయాడని ఎలా నమ్మమంటారు? నవీన్ పాండే మాటలు వినగానే పక్కలో బాంబు పేలినట్టుగా ఉలికిపడ్డారు ఎస్ఐ, సిఐలు. అరచేతులు చెమటలు పట్టేశాయి. ముఖాలు చూసుకున్నారు. అంటే సార్, మీ ఉద్దేశం? నసిగాడు సిఐ. వాడు బతికే ఉన్నాడు, చావలేదు అరచి చెప్పాడు ఎస్ఐ. అరచి చెప్పాడు ఎస్పీ. బ్లడీ ఫూల్స్, ఇడియట్స్, ఈ కేసు విషయంలో మీరెందుకంత అశ్రద్ధ చేశారో అర్థం కావటం లేదు. మొదటి నుంచి విదుర్ కేసును షెడ్యూల్ చేసిన ఎస్ఐ ఎవరు? తిరిగి తనే సీరియస్గా అడిగాడు. సార్, అతను కృష్ణప్రసాద్. ఆ రోజు కోర్టులో కృష్ణప్రసాద్తో పాటు లాయర్ని, డాక్టర్ని కూడా కృష్ణప్రసాద్ సర్వీస్ రివాల్వర్తోనే కాల్చి చంపి పారిపోయాడు. అర్థమైంది. విదుర్ తనకు న్యాయం జరగలేదనే ఆక్రోశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడు. నేరం చేసినవాడు శిక్ష పడితే అనుభవిస్తాడు, లేదా ఏదో సందర్భంలో తప్పించుకు పారిపోతాడు, కానీ హత్యలు చేయడు. విదుర్ హత్యలు చేసి తప్పించుకున్నాడంటే బలమైన కారణమే ఉండాలి. మరిన్ని హత్యలు జరగకముందు అతన్ని ఆపాలి అంటూ లేచాడు. సార్, విదుర్ తప్పించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కేసుకు సంబంధించిన హత్యలేవీ జరగలేదు. నిజంగా అతను బతికుంటే ఇన్ని రోజులు ఆగుతాడా? అనుమానం వ్యక్తం చేశాడు సిఐ. ఎన్ని రోజులైనా ఆగుతాడు. పరిస్థితులు తనకు అనుకూలించే వరకు తొందరపడడు. కమాన్, ఈ కేసును రీఓపెనింగ్ చేస్తున్నాం. అతడు కాలువలో దూకిన ప్రాంతాన్ని నేను ఒకసారి పరిశీలించాలి, పదండి అంటూ బయలుదేరాడు ఎస్పీ. తమకు ఆయన మాటల మీద నమ్మకం లేకపోయినా కొందరు స్టాఫ్ని తీసుకుని ఆయన్ని అనుసరించారు. ఎస్ఐ, సిఐలు. 3 జీపులు స్టేషన్ నుంచి బయలుదేరాయి. మాన్వితకు అంతా కలగా ఉంది. క్యాష్ బ్యాగ్ని చూస్తూ అలా ఎంతసేపు ఉండిపోయిందో ఆమెకే తెలియదు. దయ్యం పట్టిన దానిలాగా అలా చూస్తూనే ఉంది. ఇంత డబ్బు ఎక్కడిది? ఇక్కడికి ఎలా వచ్చింది? విదురు తెచ్చి ఇక్కడ ఉంచాడా? ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎప్పుడు తెచ్చాడు? డోంట్ వరీ, నీ కష్టార్జితం ఎప్పుడూ వృధా పోదు. ఒకరోజు నీ వద్దకే వస్తుంది. విదురు చెప్పిన మాటలు చెవిలో మారుమవుతున్నాయి. టీవీ వార్తల్లో ప్రకాష్ అరెస్ట్తో పాటు క్యాష్ బ్యాగుల్లో ఒకటి మిస్ అయినట్టు చెప్పబడింది. ఆ మిస్ అయిన బ్యాగ్ ఇదేనా? అంటే ప్రకాష్ అరెస్ట్ వెనక విదుర్ హస్తం ఉందా? తన కోసం ఇంత రిస్క్ తీసుకున్నాడా? పరిపరి విధాల ఆలోచిస్తోంది. బ్యాగ్లోంచి నోట్ల కట్టల్ని కింద గుమ్మరించింది. వాటిని లెక్కించింది. సుమారుగా 50 లక్షల వరకు ఉంది. తన కష్టార్జితం 30 లక్షలే. అదనంగా 20 లక్షలు ఎందుకు తెచ్చినట్టు? తన పిచ్చి. కానీ ఇది ప్రకాష్కి సంబంధించిన డబ్బు కాదేమో. ఆలోచిస్తూనే డబ్బు కట్టల్ని ఎప్పట్లా బ్యాగ్లో సర్దేసి మంచం కిందకి తోసేసింది. విదురు వస్తే కానీ ఈ మిస్టరీ విడదు. అతడి రాక కోసం ఎదురు చూస్తూ లేచి కిచెన్లోకి వెళ్ళి వంట పనులు ఆరంభించింది. విదుర్ ఎక్కడెక్కడో తిరిగి డైమండ్ అపార్ట్మెంట్స్కి రిటర్న్ అయ్యేసరికి సాయంత్రం 3 గంటలు దాటింది సమయం. యథాలాపంగా టీ స్టాల్ వంక చూశాడు. ఇప్పుడు అక్కడ యూసఫ్ మనుషుల్లో ఒకడు లేడు. బహుశా ఎంతకీ వాడు తిరిగి రాకపోవడంతో వాడిని వెతుకుతూ తనలో పక్క పోయి ఉంటారు. వాడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని వీళ్ళకి తెలియదు. బైక్ని పార్కింగ్లో లాక్ చేసుకుని చేతికర ఊపుకుంటూ మాన్విత ఫ్లాట్కి బయలుదేరాడు. మాన్విత ఫ్లాట్ ముందుకు వెళ్ళేసరికి శ్యామ్ తన ఫ్లాట్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. ముసలి గెటప్లోని విదుర్ని చూడగానే గబగబా దగ్గరికి వచ్చాడు. తలుపు తట్టకుండా ఏమిటన్నట్టు శ్యామ్ని చూశాడు విదుర్. తాతగారు, మాన్విత దయ్యాల తాతగారు మీరేగా అని పలకరించాడు శ్యామ్.
నేనే కానీ నీ వయసు ఎంతగా? రఫ్గా అడిగాడు విదురు. ఎంత ఎంత తాతగారు? 30+ అంతే. అంతేనా? నా చేతికర్రతో బట్ట నీ బుర్ర మీద ఒక్కటిస్తే కొబ్బరికాయల 2 చెక్కలవుద్ది. 40+ గడివి 30+ అంటూ అబద్ధాలు ఎందుకురా? పైగా నీకు తాతనా? ఏరా నీ వయసు మనవడు నాకు ఉండాలంటే నా వయసు ఎంత ఉండాలిరా బడుద్దాయి? మరీ సెంచరీ చూసిన తాతలా ఉన్న నీ కంటికి కష్టమన్నాడు విదురు. ఏదో మాట వరుస కన్నాను, కోప్పడకండి తాతగారు. అదిగో మళ్ళీ. సరే గురువుగారు అంటాను, ఓకేనా? కొంత బెటర్. విషయం ఏంటో చెప్పు. ఈ పక్క ప్లేట్ నాదే, నాకు తెలుసు. నెక్స్ట్ మాన్విత ప్లేట్లో దయ్యాన్ని తరమేశారా? ఇంకా ఉందా? అది ఉంది కాబట్టే నేను ఉన్నాను. స్ట్రాంగ్ దయ్యం, కొంచెం టైం పడుతుంది. అయినా ఆ దయ్యాల గోల నీకెందుకు? ఆ దయ్యం మూలంగా కాసేపు మాన్విత ప్లేట్లో కూర్చోవటం వీలు కావటం లేదు. నాకు దయ్యాలంటే భయం. నా మనవరాలి ప్లేట్లో నువ్వెందుకు కూర్చోవాలి? అక్కడ నీకేం పనిరా? ఒంటరిగా మీరు మరీ అంత బోల్డ్గా అడిగితే ఏం చెప్పను గురువుగారు. తను ఒంటరిగా ఉంటుంది, నేను ఒంటరిగాడిని. ఏదో కాసేపు పిచ్చాపాటి కబుర్లు. అయినా మీరు పెద్దవాళ్ళై ఉండి ఆ అమ్మాయి పెళ్లి గురించి ఏమీ ఆలోచించరా? ఏమిట్రోయ్, మాకన్నా నీకే దాని పెళ్లి గురించి తొందరగా ఉన్నట్టుంది. ఏంటి సంగతి అంటే ఇందులో దాపరికం ఏముందండి? మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటామని. తనంటే నాకు తెచ్చేం తెలవు. అలాగా ఈ మాట నా దగ్గరంటే అన్నావు కానీ ఎవరి వద్దాను అనుమాక చేస్తానా? హౌ? ఏరా గుమ్మడికాయ, నువ్వు మల్లెతీగ లాంటి నా మనవరాలి పక్కన ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారా? ఏరా గుమ్మడికాయ, నువ్వు మల్లెతీగ లాంటి నా మనవరాలి పక్కన ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారా? అద్దంలో నీ ముఖం చూసుకున్నావుగా, పిచ్చి వెదవా. ఇంకెప్పుడు మానవత గురించి ఆలోచించక. దానికో బావ ఉన్నాడు, మహాకోపిష్టి. వాడికి ఇదంటే ప్రాణం, దీనికి వాడంటే లవ్వు. ప్రస్తుతం వాడు 3 మర్డర్లు చేసి జైల్లో ఉన్నాడు. తొందరలోనే వచ్చేస్తాడు. వాడికి నీ సంగతి తెలిసిందనుకో 4వ మర్డర్ అయిపోతావు. వెళ్ళి నీ పని చూసుకో అంటూ హెచ్చరించాడు విదుర్. ఆ మాటలు వినగానే గాలి తీసిన బుడగల ముడుచుకుపోయింది శ్యామ్ ముఖం. కళ్ళల్లో భయం తొంగి చూసింది. ఓ మై గాడ్, మాన్విత వెనుక బ్యాక్గ్రౌండ్ ఇంత బలంగా ఉందా? గురువుగారు, ఇవేమీ తెలియక ఏదో వాగేశాను. దయచేసి నా గురించి తన బావకు చెప్పకండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వేడుకుంటున్నట్లు. చెప్పనులే, వెళ్ళు భరోసా ఇచ్చాడు విదుర్. ఒకవేళ మాన్విత చెప్తుందేమో, ఓసారి పిలవండి, సారీ చెప్తాను. అక్కర్లేదు, మాన్వితకు నేను చెప్తాలే. నిజంగా అతడికి చెప్పరు కదా? నువ్వు చాలా మంచివాడివి కదా. చెప్పనులే, కానీ మళ్ళీ నువ్వు నా మనవరాలి వంక చూసినా మాట్లాడాలని ప్రయత్నించిన నీ కర్మకి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇంత తెలిసాక ఇంకా అలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తారండి గురువుగారు? థ్యాంక్స్ అండి, వస్తాను అంటూ ఎవరో వెనక నుంచి తరుముకొస్తున్నట్టు గబగబా తన ఫ్లాట్లోకి పోయి తలుపు మూసుకున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ మానవత ఫ్లాట్ తలుపు తట్టాడు విదుర్. లోపల ఏం చేస్తుందో కానీ సమాధానం లేదు. మరోసారి తట్టబోతుండగా, ఇదిగో పెద్దాయన మాట అంటూ ఎవరో పిలిచారు. అది లక్ష్మణరావు గొంతు. తల తిప్పి అటు చూశాడు. ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నట్టున్నాడు. నల్ల ములక్కాయ పైజామా జుబ్బా ధరించి వస్తున్నట్టున్నాడు. చంకన ఫైల్ ఉంది. కాళ్లకు కొత్త చెప్పులు నిగనిగా మెరిసిపోతున్నాయి. గబగబా దగ్గరికి వచ్చాడు అతను. ఏంటి? చేతికర్ర నేలకు దాటిస్తూ అడిగాడు. నన్ను పరిచయం చేసుకుందామని పళ్ళీకరించాడు అతను. అక్కర్లేదు, నువ్వేమన్నా కలెక్టర్వా, గవర్నర్వా పరిచయాలకి? నీ పేరు లక్ష్మణరావు, శ్యామ్ పక్క ఫ్లాట్ వాడిలాగే నువ్వు ఒంటరిగడివి. చాలా, ఇంకా చెప్పాలా? చెప్పులు దగదగా మెరిసిపోతున్నాయి. ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నావు? గట్టి విరిచినట్టు విదురు అలా మాట్లాడేసరికి పసపెట్టలా వాగే లక్ష్మణరావు అంతటి వాడే షేక్ అయ్యి గిజగిజలాడాడు. ఏంటి, ఇంకేమన్నా చెప్పాలా అడిగాడు విదురు. ముఖం చూసి జాతకం చెప్పేస్తున్నారు. ఇంకేం వదిలేండి, ఓ డౌట్ క్లియర్ చేసుకుందామని ఆపాడు. అడుగు. ఏం లేదండి, ఈ మధ్య మా శ్యామ్ గాడి పద్ధతి ఏం బాగాలేదండి. ఎప్పుడు చూడు సౌటి బుర్ర తడుముకుంటూ ఏదో ఆలోచిస్తుంటాడు. కొంప తీసి మీ మనవరాల ప్లాట్లో దయ్యాన్ని మీరేమీ మా వాడి మీదకి అంపకం చేయలేదు కదా? చిన్న డౌటు, క్లారిఫికేషన్ కోసం అడిగాను. అలాంటిదేం లేదు కానీ ఈ ఆడదయ్యం కొంచెం స్ట్రాంగ్గా, దీనికి బలిసినోళ్ళు
నచ్చకట. బక్కగా నీలా ఉండేవాళ్ళు కావాలంటోంది. నీకు ఓకే అయితే చెప్పు, ఈ రాత్రికే పంపించేస్తాను. అసలే మోహిని దయ్యం, నెత్తురు పీల్చేస్తుంది. నువ్వైతే తట్టుకోగలవులే. ఏమంటావు? విదురు మాటలకి అరచేతులు చెమటలు పట్టి కాళ్ళు గజగజావనికి దబ్బుని కింద పడిపోయి నిలదొక్కుంటూ భయంతో బిక్కముఖం వేసుకు చూశాడు లక్ష్మణరావు. అంత పని చేయకండి మహాప్రభు, మీకు దండం పెడతాను. అసలే బక్క ప్రాణిని. ఆ పాడు దయ్యం పడితే ఇలా కూడా బతకనీయుడు. నేను దాన్ని తట్టుకోలేను. నన్ను వదిలేయండి స్వామి, మీ కాళ్ళు మొక్కుతాను అంటూ ఓ నమస్కారం పెట్టి వేగంగా తన ఫ్లాట్లోకి పారిపోయాడు. బలవంతాన్ని నవ్వాపుకుని తలుపు గట్టిగా తట్టాడు. అతడి కోసం ఎదురు చూసి చూసి హాల్లోనే సోఫాలో నిద్రపోయింది మాన్విత. చప్పుడు వీళ్ళు లేచి వచ్చి తలుపు తీసింది. ఒకసారి ఆమెను చూశాడు. కళ్ళలో నిద్రమత్తు కనిపిస్తోంది. ముఖం వాడినట్టుంది. విదురు లోపలికి రాగానే తలుపు మూసి లాక్ చేసింది. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు విదురు. తల విగ్గు గడ్డం మీసాలు తీసి భద్రం చేసి ముసలి గెటప్ వదిలించుకుని షవర్ ఆన్ చేసి దాని కింద కాసేపు కూర్చుండిపోయాడు. చల్లటి నీరు శరీరాన్ని తడుపుకుంటూ హాయిగా ఉంది. అతని కళ్ళ ముందు యూసఫ్ మెదిలాడు. అంతా యాదృచ్ఛికమే అయినా వాడి చావుతో మృదంగా ఆత్మ కొంత శాంతిస్తుంది. తలస్నానం చేసి లుంగి ధరించి బయటకు వచ్చాడు. అంతవరకు డైనింగ్ టేబుల్ వద్ద ఎదురు చూస్తుంది మాన్విత. చాలా ఆకలిగా ఉంది మాన్వి, భోజనం వడ్డించు అంటూ చైర్ లాగి కూర్చున్నాడు. ఆమె మౌనంగా వడ్డించడారంభించింది. ఏమిటా మౌనం? భోంచేసావా? సూటిగా చూస్తూ అడిగాడు. అంది. నిజం చెప్పు అంటూ డిష్లు మూతలు తీసి చూశాడు. అన్నీ అలాగే ఉన్నాయి. కుక్కర్లో రైస్ అలాగే ఉంది. ఆమె చేయలేదని అర్థమైపోయింది. ఆశ్చర్యంగా చూశాడు. ఏంటోరా, నువ్వు పక్కన లేకుండా తినబుద్ధి కాలేదు అంది. సెంటిమెంటా? ఇదేం నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? నేను నీకేమవుతాను? నథింగ్. మనం జస్ట్ రూమ్మేట్స్ అంతే. నా కోసం ఆగటం ఏమిటి? నాన్ సెన్స్. ఆకలితో నిద్రపోతే ముఖం అలాగే పీక్కుపోతుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు అన్నాడు విదుర్. చేయండి, కమాన్, నువ్వు వడ్డించుకో. క్యాష్ బ్యాక్ గురించి అడగాలనుకుంది మాన్విత. కానీ వెంటనే ఆ ఆలోచన వాయిదా వేసుకుంది. నిజంగా నువ్వు ఏమీ తినలేదా? తను వడ్డించుకుంటూ అడిగింది. నేనేం తిండిపోతుని కాదు, మళ్ళీ తినడానికి. అయితే బయట ఎందుకు తినలేదు? నిజం చెప్పనా? అబద్ధాలు చెప్పకు. నువ్వు తిన్నావో లేదోనని ఆలోచిస్తుంటే నా ఆకలి గుర్తుకు రాలేదు. భోంచెయ్యి అంటూ తినటం ఆరంభించాడు. నా గురించి నువ్వెందుకు ఆలోచించడం? వెంటనే అడిగింది మాన్విత. నువ్వు నాకేమవుతావని? లవర్వా, మొగుడివా, ఉంచుకొన్నోడివా? ఏం కాదు, జస్ట్ రూమ్మేట్స్ మీ, అంతే కదా. ఇంకెప్పుడు ఇలా చేయకు. కూల్గా చురక వేసింది. విదురుకి నవ్వాగలేదు. ఒక్కసారిగా నవ్వటంలో పలమారి దగ్గు వచ్చేసింది. చట్టును లేచి పక్కకు వచ్చి తల మీద తడుతూ నీళ్ళ గ్లాస్ అందించింది మాన్విత. ఏమిటా తొందర? నెమ్మదిగా తినొచ్చు కదా అంది కోప్పడుతూ. నువ్వు కౌంటర్ వేయకుండా ఉండొచ్చు కదా. ఏటి మాటకు మాట. బాగానే డెవలప్ అయ్యావు. కూర్చో, చెప్తాను అన్నాడు. వచ్చి తన భోజనం ముందు కూర్చుంది మాన్విత. చూడు, నీ ఆలోచనకి నా ఆలోచనకి భేదం ఉంది. అది నువ్వు గ్రహించడం మంచిది. నాకు ఉపకారం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోను. వాళ్ళ క్షేమం నాకు ముఖ్యం. నీ ఫ్లాట్లో ఇన్ని రోజులు షెల్టర్ తీసుకున్నాను. నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? నేను వెళ్ళిపోయేలోగా నీ సమస్యల్ని పరిష్కరించడం కూడా నా లక్ష్యం. ఓకే అంటూ వివరించాడు. అలాగా అన్నట్టు వంకర నవ్వుతూ తలాడించింది మాన్విత. ఆమె మైండ్లో ఏం రన్ అవుతుందో తనకు తెలుసు. కామెంట్ చేస్తే గొడవ పెట్టుకుంటుందని తెలుసు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. మాన్వితకు వంటల్లో మాస్టర్ బిరుదు ఇవ్వచ్చు. అంత రుచిగా చేస్తుంది. కొంచెం తిని లేచిపోదామనుకున్నవాడు కూడా కడుపు నింపుకోకుండా ఉండలేడు. ఏరా, ఎందుకిలా భోంచేస్తూ అడిగింది. విదురుకి అర్థం కాలేదు. ఏమిటే, భోజనమా అడిగాడు. కాదు, ఈ టైంలో తలస్నానం. అదా, అనుకోకుండా 4వ వికెట్ పడింది. అందుకే అతడు చాలా సింపుల్గానే చెప్పాడు. అయితే ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయింది. ఆమెకు అర్థమైపోయింది ఎవరినో వేసేసి వచ్చాడని. అనుకున్నాను. ఆ మిగిలిన వాళ్ళని కూడా త్వరగా వేసేయి, ఓ పని అయిపోతుంది అంది. ఈసారి ఆశ్చర్యపోవటం విదురువంతైంది. ఓసిని, అంత సింపుల్గా చెప్పేశావేమిటే? నేను హంతకుడిని. నన్ను చూస్తే అసహ్యం, భయం వేయటం లేదా అని అడిగాడు. లేదు, అస్సలు లేదు. నువ్వు వేరు, నేను వేరు అనుకున్నప్పుడే అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. నీ లక్ష్యం నాదనుకున్నాక నువ్వు పగ సాధించుకునే కొద్దీ నీ మీద నాకు గౌరవం, అభిమానం పెరుగుతాయి కానీ తరగవు. ఒకవేళ నా ప్రయత్నంలో ఓడిపోయి చనిపోతే డోంట్ వరీ, నేను వెతుక్కుంటూ నేను వచ్చేస్తాలే. నవ్వింది. నవ్వకు, నాకు మండుతోంది. ఏమిటి పంతం? ఎందుకు? నేను పదే హెచ్చరిస్తున్నా నువ్వు మారవా? ఎందుకు మారని ఎదురు ప్రశ్నించింది. ప్రేమంటే తెలియని టైంలో
ఓ విధంని లవ్ చేసి తప్పు చేశాను. అదేమిటో ఎలా ఉంటుందో తెలిసాక ఎలా మారతాను? అలాగని నిన్నేమి ఇబ్బంది పెట్టండి. అయినా అంతటి మహారాజు చెప్తేనే ఆయన కూతురు మారలేదు, నేనెంత అంది. మధ్యలో ఈ మహారాజు ఎవడు? నసులు విరిచి అడిగాడు విసుగ్గా. ఒకప్పుడు ఉండేవాళ్లే. ఆయనకు గారాల కూతురు ఉండేది, తెలివైంది, ఎన్నో శాస్త్రాలు చదివింది, గొప్ప సౌందర్యవతి. పెళ్ళిడికొచ్చింది. రాజుగారు గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నారు. కానీ యువరాణి ఏం చేస్తుందో తెలుసా? నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? ఆమె ఓ దొంగను ప్రేమించింది. ఓ షిట్! రాజు కూతురు ఏమిటి, దొంగను ప్రేమించడం ఏమిటి? అదేగా. పైగా వాడు సామాన్య దొంగ కాదు, గజ దొంగ. అందగాడు, యువకుడు. పట్టుబడ్డాడు, ఉరిశిక్ష విధించారు. వాణ్ణి బండి మీద గొలుసులతో కట్టి వధ్యస్థలానికి తీసుకుపోతుండగా అంతఃపుర గవాక్షం నుండి యువరాణి చూసి టక్కున ప్రేమించేసింది. తండ్రిని పిలిచి వాడిని ప్రేమించాను, పెళ్లి చేయమని, లేదంటే చస్తానని పట్టుబట్టింది. వాడిని చంపేస్తే తను చస్తానంది. రాజు మాత్రం ఏం చేస్తాడు? శిక్ష రద్దు చేసి ఆ దొంగడితోనే యువరాణి పెళ్లి జరిపించాడు. సో నువ్వు మారకు, నేను మారను అంది. అన్నంలో పెరుగు వంపుకుంటూ సీరియస్గా చూశాడు విదుర్. ఏయ్ మాన్విత, ఇది కథ కాదు, జీవితం. అనామకుడిగా కొద్ది రోజులు నీ పరిచయంలో ఉండి వెళ్ళిపోయేవాడిని. నీకేం తక్కువని నా కోసం చావాలి? నీలో అందం ఉంది, తెలివితేటలున్నాయి, లక్షణంగా చేతిలో మంచి ఉద్యోగం ఉంది. నాకన్నా అందగాడు, మంచివాడు నీకు దొరుకుతాడు. ఇంకా చెప్పు, ఆగిపోయావే. ఇంకా మంచం కింద బ్యాగ్ గురించి కూడా చెప్పు. డామిట్, అప్పుడే చూసేసావా? అవును. ఎక్కడిది అంత డబ్బు? ప్రకాష్దేనా? మిస్ అయిన బ్యాగ్ ఇదే కదా? కరెక్ట్గానే ఊహించావు. ఆ డబ్బు నీదే, జాగ్రత్త చేసుకో. 50 లక్షలుంది. నావి 30 మాత్రమే. మానసికంగా వాడు నిన్ను చాలా హింసించాడు. చావాలనే ప్రయత్నం వరకు నిన్ను తీసుకెళ్ళాడు. ఆ 20 దానికి వడ్డీ. సో అంతా నీదే, భద్రం చేసుకో అంటూ లేచి సింక్ వద్దకు వెళ్ళి చేయి కడుక్కున్నాడు. అంటే ఐటీ దాడులు అవి వెనకే వచ్చి అడిగింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అయ్యా బాబు అంటే ఇస్తాడా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేసింది నేనే. గొంతు మార్చి ప్రకాష్కి ఒప్పందించింది నేనే. ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది అనుకోలేదు అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు విదుర్. డైనింగ్ రూమ్ సర్దుకోవటంలో మునిగిపోయింది మాన్విత. పెద్ద మెరుపు మెరిసింది. ఉరుం శబ్దం దిక్కుల్ని పిక్కటిల్లా చేసింది. ఉలిక్కిపడి ఆలోచన నుంచి బయటపడింది మాన్విత. విదుర్ పరిచయం నాటి నుంచి గతమంతా గుర్తు చేసుకోవడంలో సమయమే తెలియలేదు. బయట మబ్బులు దట్టంగా ఎప్పుడు అలుముకున్నాయో, వానజల్లు కాస్త పెద్దవానగా ఎప్పుడు మారిపోయిందో కూడా తెలియదు. ఈ మధ్య ఏమిటో కానీ ఎండాకాలంలో కూడా అధికంగా వర్షాలు పడుతున్నాయి. 4 రోజులు ఎండలు కాస్తే 2 రోజులు వర్షంగా ఉంటుంది వాతావరణం. నిన్న సాయంత్రం భోంచేశాక ఇక బయటకు వెళ్ళలేదు విదుర్. అలాగని తాము గొడవ పడింది లేదు. తొందరగానే విదుర్ హాల్లో నిద్రపోయాడు. తను గదిలో బెడ్ మీద నిద్రపోయింది. వచ్చినప్పటి నుంచి అతను హాల్లోని సోఫాలోనే పడుకుంటున్నాడు. గెస్ట్ రూమ్ ఉన్న బెడ్ మీద పడుకోడు. ఉదయం బయటకు వెళ్తాడు అనుకుంది, కానీ విదుర్కి వెళ్ళే ఉద్దేశం లేనట్టుంది. టిఫిన్ చేశాక వచ్చి బాల్కనీలో కూర్చున్నాడు. తెల్లవారుజాము నుంచే వాతావరణం మారి ఇప్పుడు కుండపోతగా వర్షం పడుతుంది. తొలిసారిగా విదుర్ పెదవులు తన కనుబొమ్మల్ని తాకినప్పుడు తను మనసు కూడా పులికించింది. ఆ రోజు విషం తాగినప్పుడు తనను టచ్ చేశాడు, అంతే. తర్వాత ఏ సందర్భంలోనూ తనను తాకింది లేదు. మనసా వాచా తనను అర్పించుకోవాలని అనుక్షణం ప్రయత్నిస్తున్నా చలించని అతని నిగ్రహాన్ని చూస్తుంటే తనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతటి ప్రతిభాశాలి పద్ధతైన యువకుడికి రావాల్సిన కష్టం కాదిది. ఈ చలి వాతావరణంలో అతడి కౌగిట వెచ్చగా ఒదిగిపోతుంటే ఎంత హాయిగా ఉంటుందో అనిపిస్తోంది. అనుభవించాల్సిన వయసును వృధా చేసుకోవటం కూడా మూర్ఖత్వమే అవుతుంది. ఈ మొండిబండ మనిషిని దారికి తెచ్చుకోవటం ఎలాగో అర్థం కావటం లేదు. కనీసం పోట్లాటనే పెట్టుకోవాలి. ఏదో గొడవ చేసుకోలేదంటే తనకి మనశ్శాంతి ఉండదు. ఆలోచిస్తూ లేచి లోపలికి వెళ్ళింది. పడగదిలో బెడ్ మీద పడుకున్నాడు విదుర్. అతడి గాఢ నిద్రను చూడగానే ఆమె కోరిక మీద నీళ్లు చల్లినట్టయింది. అతడికి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక కాసేపు అతడి ముఖంలోకి ఆరాధనగా చూస్తుండిపోయింది. తర్వాత ఒక తలదిండులాగి మంచం పక్కనే కింద వేసి పడుకుని తను నిద్రకు ఉపక్రమించింది. కాలు వెంట నిశ్శబ్దంగా ఒకదాని వెనక ఒకటిగా ప్రయాణిస్తున్నాయి 2 నావలు. ముందు నావ మీద ఏసీపీ నవీన్ పాండేతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టరు, 4 కానిస్టేబుల్స్ ఉన్నారు. వెనకే వస్తున్న రెండో నావలో ఎస్ఐతో పాటు 6 కానిస్టేబుల్స్ ఉన్నారు. నిన్న వర్షంగా ఉండటంతో అన్వేషణ కార్యక్రమం ఈ రోజుకు వాయిదా పడింది. ఇవాళ వాతావరణం బాగుంది. మబ్బులేని ఆకాశంలో సూర్యుడు తేజవంతంగా ప్రకాశిస్తున్నాడు. కాలువ
పూర్ణ గర్భిణిలా నిండుగా హుందాగా ప్రవహిస్తోంది. బైక్తో సహా విదురు కాలువలోకి దూకిన చోట ఆలోచిస్తూ కూర్చుంటే పనులు కావని ఏసీపీకి తెలుసు. దిగువకు వెళ్ళి పరిశీలించాలి. అందుకోసం ప్రత్యేకంగా 2 నావల్ని రప్పించాడు. విదురు కాలువలో దూకిన ప్రాంతం నుంచి దిగువకు బయలుదేరాయి నావలు. విదురు తీరం ఎక్కడానికి ఎక్కడ అవకాశం ఉందో పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాడు ఏసీపీ. సాధారణంగా జనావాసాలున్న చోట అతడు తీరం ఎక్కే అవకాశం లేదు. నిర్మానుష్య ప్రాంతం చూసుకుని బయటకు వస్తాడు. కాలువకు అటు ఇటు ఎత్తైన చెట్లు, జనావాసాలు కనిపిస్తున్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, నగర కార్పొరేషన్ కలిసి కాలువగట్ల ఆక్రమణలను తొలగించి అక్కడక్కడ పార్కులను అభివృద్ధి చేయటం, మొక్కలు పెంచటం వలన కాలువ పొడవున అందంగా అలరారుతోంది. ఏంది సార్, నిజంగానే ఆ విధులు బతికుండే అవకాశం ఉందంటారా? వెనక నావలోని కానిస్టేబుల్ ఒకడు ఎస్ఐని అడిగాడు. నాకైతే నమ్మకం లేదురా. సర్కిల్ గారికి నమ్మకం లేదు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టు ఏసీపీ గారు నమ్ముతున్నారు. చూద్దాం అన్నాడు ఎస్ఐ. ఏదో ఏసీపీ గారి ఆర్డర్ని ఒబే చేస్తూ వెంట వస్తున్నారు కానీ ఎస్ఐ, సర్కిల్, పోలీసులు ఎవరికీ నమ్మకం లేదు. కనీసం కాలువలోంచి ఒడ్డెక్కి తప్పించుకునే ప్రాంతం గురించి అవగాహన, శ్రద్ధ కూడా వాళ్ళకి లేవు. కానీ నవీన్ పాండే కాలువ ఇరు పార్శ్వాలను తన డేగ కళ్ళతో పరిశీలిస్తూనే ఉన్నాడు. అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తుపెట్టుకుంటున్నాడు. సుమారు 2 గంటలు ప్రయాణించి నావలు కాలువ లాకుల వద్దకు చేరుకున్నాయి. అక్కడ శవం దొరికిన ప్రదేశం, ఆ రోజు జరిగిన సంఘటన గురించి సర్కిల్ను అడిగి తెలుసుకుని లాకుల ప్రాంతాన్ని చుట్టి చూశాడు ఏసీపీ. అర్ధగంట తర్వాత నావలు ఎగువకు తిరిగి ప్రయాణమయ్యాయి. సిటీ అవుటర్ నుండి తిరిగి సిటీలోకి ఎంటర్ అయ్యాయి పడవలు. తను అనుమానించినవి 4 ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఆగి ఎంక్వైరీ ఆరంభించాలనేది ఏసీపీ ఆలోచన. కానీ ఇంతలోనే కంట్రోల్ రూమ్ నుండి ఏసీపీకి వైర్లెస్ కాల్ వచ్చింది. సార్, కుంచినపల్లి దగ్గరలో పొదల్లో ఒక శవం దొరికిందట. బాడీలో బుల్లెట్ల గాయాలున్నాయట రిపోర్ట్ చేశాడు వైర్లెస్ కంట్రోలర్. అది మన పరిధిలోది కాదు కదా? అవును సార్, నది అవతలి ప్రాంతం కదా, గుంటూరు జిల్లాకు చెందుతుంది. తాడేపల్లి స్టేషన్ పరిధిలోది. బట్ హతుడు ఒక ముసలాడని బైక్ మీద వెంబడించి అక్కడ తోటలోకి పోవటం చూసిన వాళ్ళు అన్నారట. వాళ్ళు వారధి దాటి వచ్చారు కాబట్టి విజయవాడకు చెందిన వాళ్ళు కావచ్చని అనుమానిస్తున్నారు. వాళ్ళు తోటలోంచి ఎప్పుడు వెళ్ళిపోయారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు 2వ వాడు శవమై పడున్నాడు. శవాన్ని గుర్తించడంలో వాళ్ళు మన హెల్ప్ అడుగుతున్నారు రిపోర్ట్ చేశాడు కంట్రోలర్. డెడ్ బాడీ ఎక్కడుందట? తీవ్రంగా ఆలోచిస్తూ అడిగాడు ఏసీపీ. స్పాట్లోనే ఉందట సార్. ఓకే, అక్కడే ఉంచమను, మేము వస్తున్నాం అని చెప్పి లైన్ కట్ చేశాడు. విషయం తెలియగానే ఆ డెడ్ బాడీకి విదూర్ కేసుకి ఏదన్నా సంబంధం ఉండొచ్చేమో అనిపించింది ఏసీపీకి. మధ్యలో ఆ వృద్ధుడెవరు? విదూర్ వద్ద చనిపోయిన ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ ఉంది. వృద్ధుడు తనను ఫాలో చేసిన వాడిని రివాల్వర్తో చంపిపోయాడంటే వాడు మామూలు వృద్ధుడు కాదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమానాల నుంచి బయటపడాలంటే తను ఒకసారి ఆ స్పాట్ని పరిశీలించడం మంచిది. అర్ధాంతరంగా నావ ప్రయాణాన్ని అప్పటికప్పుడు తన స్టాఫ్తో కుంచినపల్లికి బయలుదేరాడు ఏసీపీ. సార్, నా పేరు శివ అన్నాడు ఆ యువకుడు. తల పంకించాడు ఏసీపీ నవీన్ పాండే. అంత క్రితమే ఆయన విజయవాడ నుంచి తన స్టాఫ్తో అక్కడికి చేరుకున్నాడు. శవాన్ని చూశాడు. పొదల్లోని శవాన్ని కుక్కలు బయటికి లాగటంతో హత్యోదంతం బయటపడింది. తోట యజమాని పోలీసు రిపోర్ట్ ఇచ్చాడు. చెప్పు, నిన్నేం జరిగింది అడిగాడు ఏసీపీ. మాది కుంచనపల్లి గ్రామం సార్. మెయిన్ రోడ్ పక్కనే మాకు 3 ఎకరాల వంగ తోట ఉంది. నేను వీడు కలిసి నిన్న వంగ పాదులకి నీరు పెడుతున్నాం. అప్పుడు రోడ్డు వెంట సుమారు 80 సంవత్సరాల వయసు ముసలాడు, జుట్టు, గడ్డం, మీసాలు ముగ్గు బొట్టులా మెరిసిపోతున్నాయి. నుదుట కుంకుమ బొట్టుంది. పైజామా జుబ్బాలో గంభీరంగా ఉన్నాడు. బైక్ మీద చాలా వేగంగా వస్తున్నాడు. వెనకే ఈ చనిపోయినవాడు మరో బైక్లో అంతే వేగంతో వెంబడించి రావటం కనబడింది. చూస్తుండగానే వాళ్ళు మమ్మల్ని దాటిపోయారు. వాడు చూడగా ముసలాన్ని ఓవర్టేక్ చేయలేకపోతున్నాడు అని మేము నవ్వుకున్నాం. అంతలో ఆ బైక్లు 2 ఒకదాని తర్వాత ఒకటి ఈ తోటలోకి తిరగటం చూసాం. అంతే. తర్వాత ఏం జరిగింది తెలియదు సార్. ఇక్కడ శవం ఉందని
జనం చెప్పుకోవటం విని వచ్చి చూస్తే చచ్చింది వీడు అంటూ తనకు తెలిసింది చెప్పాడు వాడు. వాడు చెప్పింది శ్రద్ధగా విన్నాడు ఎస్పీ నవీన్ పాండే. మృతుడి శరీరాన్ని చెట్టు నీడలో ఉంచారు. మనిషి చూడ్డానికి రఫ్గా ఉన్నాడు. శవం బీభత్సంగా ఉంది. నుదుటి బుల్లెట్ వాడి ప్రాణాలు తీసిందని చూడగానే అర్థమవుతోంది. శవం గురించి తెలిసి చాలామంది జనం చేరిపోయారు. తాడేపల్లి పోలీసులు వాళ్ళని దూరంగా నెడుతున్నారు. స్పాట్లో తాడేపల్లి ఎస్ఐ పోలీసులతో పాటు గుంటూరు జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు. ఇక పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ హడావుడి చెప్పక్కర్లేదు. వీళ్ళు వచ్చిన బైక్ నంబర్లు గుర్తున్నాయా అడిగాడు ఏసీపీ నవీన్ పాండే. లేదు సార్, అంత టైం లేదు చెప్పాడు ఆ యువకుడు. ఆ ముసలాడు వెనక్కి వాగద వైపు వెళ్ళటం కనపడిందా అడిగాడు ఏసీపీ. మాకు తెలిసి వాడు ఇటుగా వెళ్ళినట్టు లేదండి. ఒకవేళ ఎగువ నుంచి నేరుగా మంగళగిరి వెళ్ళి అటు ప్రకాశం బ్యారేజ్ రూట్లో విజయవాడ వెళ్ళిపోయి ఉండొచ్చు. మౌనంగా తలుపి వెనక్కి వచ్చి తాడేపల్లి ఎస్ఐ దగ్గరికి పిలిచాడు నవీన్ పాండే. వీడిని చంపి హంతకుడు తన బైక్లో వెళ్ళిపోయాడు అనుకుందాం. అప్పుడు ఈ హతుడి తాలూకు బైక్ ఇక్కడెక్కడో ఉండాలి. గాలించారా అడిగాడు. తోటంతా గాలించాం సార్, మోటార్ బైక్ ఏదీ దొరకలేదు అన్నాడు అతను. ఆలోచిస్తూ అలా ముందుకెళ్ళిన ఏసీపీ దృష్టి దగ్గరలోని నీటి కుంట మీద పడింది. అక్కడికి నడిచి నీళ్ళని పరిశీలిస్తే నీటి మీద ఆయన తెట్టు తెలుస్తోంది. వెంటనే స్థానిక యువకులిద్దరు నీటిలోకి దించగా బైక్ బయటపడింది. దాన్ని తాళ్లతో కట్టి పైకి లాగారు. కారణం ఏమైనా కానీ బైక్ నెంబర్ ప్లేట్ మీద అక్షరాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. దాంతో బైక్ ఆధారంగా హతుడి వివరాలు తెలుసుకునే అవకాశం లేకపోయింది. గుంటూరు అధికారులు హంతకుడిని పట్టుకోవడానికి డాగ్ స్క్వాడ్ని రప్పించటం మంచిదని చర్చించుకుంటున్నారు. ఈ లోపల ఏసీపీ వెంట వచ్చిన కానిస్టేబుల్స్లో ఒకడు చాలాసేపటి నుంచి హతుడి శవాన్ని చూస్తూ వాడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాడు. వాడిని తను చూశాడు. ఎక్కడా? చాలాసేపు తీవ్రంగా ఆలోచించాక గుర్తొచ్చింది. అంతే. ఉత్సాహంగా ఏసీపీ పక్కకెళ్ళి, సార్ వీడిని నేను గుర్తించాను అన్నాడు గుసగుసలాడుతూ. ఎందుకైనా మంచిదని వాడిని పక్కకు తీసుకొచ్చి, ఇప్పుడు చెప్పు ఎవరివాడు అని అడిగాడు. సార్ వీడి పేరు యూసఫ్. కొద్ది రోజులుగా వీడు జీప్లో రౌడీ షీటర్ భాషతోనూ వాడి మనుషులతోనూ సిటీలో తిరుగుతుంటే చాలాసార్లు చూశాను. కానీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడో మాత్రం నాకు తెలియదు. వీడి వివరాలు తెలియాలంటే మనం భాషను పట్టుకోవడం మంచిది చెప్పాడు. ఆర్ యూ షూర్? షూర్ సార్. కానిస్టేబుల్ అందించిన ఇన్ఫర్మేషన్తో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు నవీన్ పాండే. ఆ వృద్ధుడు నిజంగా వృద్ధుడేనా? అతన్ని యూసఫ్ అనే వీడు ఇంత దూరం వెంబడించి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అతని చేతిలో ఎలా చనిపోయాడు? ఒకవేళ తను సందేహించినట్టే విదుర్ కేసుకి ఈ హత్యకి ఏమన్నా సంబంధం ఉందా? ఆ వృద్ధుడు మారువేషంలోని విదురై ఉంటే ఒక్కోసారి చెప్పలేం. అసంబద్ధం అనుకున్న విషయాలే సంబంధమవుతుంటాయి. ఎందుకైనా మంచిది ఈ విషయాన్ని దాచి ఉంచడం ప్రస్తుతానికి మంచిదనిపించింది. మీడియాకు లీక్ అయితే ఆ భాషాగాడు అదృశ్యమయ్యే అవకాశం ఉంది. ఓకే, మర్చిపో. ప్రస్తుతానికి మనకి ఏమీ తెలీదు. అంతే, విజయవాడలో మాట్లాడుకుందాం అని కానిస్టేబుల్ హెచ్చరించాడు. ఇద్దరు వెనక్కి వచ్చేసరికి తాడేపల్లి ఎస్ఐ గబగబా ఎదురొచ్చాడు. సార్, జరిగింది వింటుంటే ఆ ముస్తాడు కానీ ఈ హతుడు కానీ ఇద్దరు విజయవాడ నుండి వారధి దాటి ఇటు వచ్చారని స్పష్టమవుతోంది. చనిపోయిన ఈ వ్యక్తి గురించి ఏమన్నా సమాచారం తెలిసే అవకాశం లేదంటారా అని అడిగాడు. నో, కొంచెం కష్టమే. ఎందుకంటే వీడు పాతకేడి కాదు, రికార్డులకు ఎక్కిన రౌడీ షీటర్ కాదు. వీడి గురించి తెలియాలంటే ఫోటోని మీడియాకి అందించి వీడి గురించి తెలిసిన వాళ్ళు సమాచారం అందించవలసిందిగా పబ్లిసిటీ ఇవ్వండి, ప్రయోజనం ఉంటుంది అన్నాడు ఏసీపీ నవీన్ పాండే. బట్ హంతకుడు ముసలాడని తెలుస్తోంది. ఎస్, అలాగని వాడి వివరాలు లీక్ చేయటం మంచిది కాదు. వాడు నిజంగా వృద్ధుడి వేషంలో ఉన్నాడా మనకు తెలియదు. మనం కొంత సమాచారం తెలుసుకున్నామని తెలిస్తే వాడు మరో వేషంలోకి మారిపోయి అంత చిక్కకుండా పోతాడు. బీ కేర్ఫుల్. వృద్ధుడి సమాచారం మీడియా నోటీస్కి వెళ్లకుండా జాగ్రత్త పడండి. హంతకుడు చాలా తెలివైనవాడు. డాగ్ స్క్వాడ్ని పిలిచినా ప్రయోజనం ఉంటుందనుకోను. ట్రాఫిక్లో కలిసిపోయి ఎటో వెళ్ళిపోయిన వాడిని ట్రేస్ చేయటం డాగ్స్కి సాధ్యం కాదు. సో బీ కేర్ఫుల్. మాకేమన్నా సమాచారం తెలిస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. శవాన్ని మార్చురీకి తరలించండి, మేము వెళ్తున్నాం అంటూ ఏం చేయాలో వివరించి వచ్చిన గుంటూరు జిల్లా పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి బయలుదేరాడు ఏసీపీ నవీన్ పాండే.
దారిలో వారధి దాటుతుండగా తన స్టాఫ్ని స్ట్రిక్ట్గా హెచ్చరించాడు ఆయన. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 24 గంటల లోపల ఆ భాష వాడి మనుషులు నా ముందుండాలి. వాడు చేయి దాటకూడదు అంటూ వారి వాహనాలు వారధి దాటి వేగంగా విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యాయి. ఉన్నట్టుండి యూసఫ్ కనిపించకుండా పోవటం భాషకి సంకటంగానే ఉంది. ఇప్పుడే వస్తానని బైక్ మీద వెళ్ళినవాడు ఎంతకీ రాకపోవటం, ఊరంతా గాలించినా దొరక్కపోవటం చూస్తుంటే అతడి మనసెందుకు కీడును శంకిస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. సూరాది సూరల్లా అదెంత పని అంటూ సర్వాగాడి వద్ద డబ్బులు తీసుకున్నారు, కానీ ఇంతవరకు ఆ విదురు నీడని కూడా కనిపెట్టలేకపోయారు. అదలా ఉంటే ఇప్పుడు వీడు మాయమయ్యాడు. ఈ విషయం తెలిస్తే ఆ తండ్రి కొడుకులు తన మీద విరుచుకుపడతారు. హైదరాబాద్ ఫోన్ చేసి చెప్పాలా వద్దా అని కొట్టుమిట్టాడుతున్నాడు భాష. అప్పుడే ఓ రోజు గడిచిపోయింది. సాయంకాలం తన అడ్డాలో ఇదే విషయం మీద తన ముఖ్య అనుచరులతో మంతనాలు సాగిస్తున్నాడు భాష. సరిగ్గా అప్పుడే గాబరాగా పరిగెత్తుకొచ్చాడు పొట్టిగా లావుగా ఉండే నంది అనే అనుచరుడు. అన్నా, టీవీ ఆన్ చేయన్నా అంటూ డోర్లో ఉండగానే అరిచాడు. ఆ గొంతు విని ఉలిక్కిపడి అంతా ఒకేసారి తల తిప్పి వాడిని చూశారు. అరే, ఏమైందిరా నంది, అట్టా గరుస్తావు? టీవీలో ఏముంది అని అడిగాడు భాష. ముందు ఆన్ చేయన్నా, మన యూసఫ్. అరే చుప్, ఆ యూసఫ్ గాడు టీవీలో కచేరీ ఏమన్నా చేస్తుండా? చెప్పా పెట్టకుండా పోయి ఆడు మనల్ని సంపుతుండాడు. అయినా ఆ బద్మాష్ని వెతుకులాడమంటే ఇక్కడేం పనిరా నీకు? అయ్యో, నీకు సంగతి తెలవలే. వెతుకులాట లేదు. యూసఫ్ లేడన్నా, వాడైపోయిండన్నా అంటూ తనే టీవీ వద్దకి పరిగెత్తాడు నంది. వాడి మాటలకి ఈ భాష మండిపడ్డాడు. ఏమిరా, దిమాగ్ కానీ ఖరాబైందిరా బిడ్డ? వాడైపోవడం ఏందిరా అని అరిచాడు. ఇది చూడన్నా, నీ దిమాగ్ కూడా ఖరాబ్ అవుతుంది అంటూ టీవీ సౌండ్ పెంచి పక్కకు తప్పుకున్నాడు నంది. యథాలాపంగా టీవీ స్క్రీన్ మీదకు చూసిన భాష షాక్తో కొయ్యబారిపోయాడు. తెరచిన కనురెప్పలు మూయటం కూడా మర్చిపోయాడు. ఊహించని షాక్. టీవీ స్క్రీన్ నిండుగా చచ్చిన యూసఫ్ ముఖం కనబడుతుంది. మధ్యాహ్నం నుంచే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద ఒక స్క్రోలింగ్ మెసేజ్ నడుస్తోంది. కుంచనపల్లి సమీపంలోని పొదల్లో బుల్లెట్ల గాయాలతో మరణించిన గుర్తు తెలియని శవం అంటూ. ఆ సంగతి భాషకు తెలుసు. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలతో పాటు యూసఫ్ ముఖాన్ని, బాడీని వార్తల్లో చూపిస్తున్నారు. నుదుటి మీద బుల్లెట్ గాయం స్పష్టంగా కనిపిస్తోంది. యూసఫ్ చనిపోయి ఉంటాడన్న ఆలోచన కానీ ఊహ కానీ ఇంతవరకు ఎవరికీ రాలేదు. ఎక్కడో ఏ ఇబ్బందిలోనో, బందీగానో లేక పోలీస్ కస్టడీలోనో ఉన్నాడేమో అనుకుంటూ ఆ దిశగా అతడి కోసం గాలిస్తున్నారు. ఇప్పుడు సడన్గా వాడు చనిపోయాడని తెలియటం, శవాన్ని చూడడం, ఇదంతా భాషకి పిడుగుపాటులా ఉండి షాక్ నుంచి చాలాసేపటి దాకా తేరుకోలేకపోయాడు. అతడి వివరాలు తెలిసిన వాళ్ళు సమాచారం అందించవలసిందిగా పబ్లిక్ను కోరుతూ ఫోన్ నెంబర్లు చెప్తున్నాడు న్యూస్ అనౌన్సర్. భాష ముఖం ఒక్కసారిగా గాలి తీసిన బుడగలా ముడుచుకుపోయింది. ఇది సాధారణ విషయం కాదు, తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. విదుర్ని గుర్తించడానికి వీడిని ప్రత్యేకించి పంపించాడు సర్వారాయుడు. ఇక్కడ లోకల్గా వీడికి శత్రువులంటూ ఎవరూ లేరు. అటు చూస్తే విదుర్ అనేవాడు బతికున్నాడో చచ్చాడో ఇంతవరకు ఖచ్చితంగా తెలియదు. ఈ పరిస్థితిలో యూసఫ్ని ఎవరు చంపారు అంటే విదుర్ నిజంగా బతికే ఉన్నాడా? వాడే చంపాడా? అయినా అసలు టీ స్టాల్ నుంచి బైక్ మీద బయలుదేరిన యూసఫ్ వారధి దాటి కుంచనపల్లి వరకు ఎందుకు వెళ్ళాడు? ఏం జరిగింది? బుర్ర బద్దలు కొట్టుకున్న భాషకి ఏమీ అర్థం కావటం లేదు. ఇదిలా ఉంటే ప్రమాదం తన వైపు ముసుగుకొచ్చే ప్రమాదాన్ని కూడా పసిగట్టాడు. యూసఫ్ వెళ్ళి ఎక్కడో కృష్ణానది అవతల చచ్చాడు కాబట్టి పోలీసుల దృష్టి ఇంతవరకు తన మీద పడలేదు. గుంటూరు జిల్లా పోలీసులకు వీడెవడో తెలియదు కాబట్టి టీవీలో ప్రకటనిచ్చి సమాచారం రాబట్టాలని చూస్తున్నారు. కానీ వచ్చినప్పటి నుంచి ఆ యూసఫ్ తనతోనూ తన మనుషులతోనూ తిరగటం బెజవాడలో ఎంతోమంది చూశారు. ఏ ఒక్కడు ఫోన్ చేసి తన గురించి చెప్పినా తను ఊబిలో పడ్డట్టే. ఇక్కడ పోలీసులు అలర్ట్ అయ్యేలోగా తను జాగ్రత్త పడడం మంచిది. భాష ఆలోచిస్తున్నంతలోనే ఫోన్ రింగ్ అయింది. అవతల లైన్లో ఉంది సర్వారాయుడు. పక్కలో బాంబు పేలినట్టు ఉలికి పడ్డాడు భాష. అసహనంగా రుద్దుకున్నాడు. కంగారు నడుచుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. సాబ్, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటుని.
ఇంతలో మీరే చేశారు ఏదో చెప్పబోయాడు. అరే బేవకూఫ్ చుప్ అని అరిచాడు అవతల సర్వారాయుడు. ఏరా కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతున్నారా? నిన్ననగా యూసఫ్ గాడు మర్డర్ అయిపోతే ఇంతవరకు మీరు నాకు ఫోన్ చేయలేదు. టీవీలో చూసి తెలుసుకోవలసి వచ్చింది. ఏం చేస్తున్నారా మీరంతా? ఏం జరుగుతుంది అక్కడ? ఎవడు వాడిని చంపింది? ఆ విదురుగాడేనా? అరిచాడు సర్వారాయుడు. సాబ్, ఇందులో మా లోపం ఏమీ లేదు, మీరు క్షమించాలి. అంతా మూర్ఖుడు యూసఫ్ మూలానే జరిగింది అంటూ జరిగిందంతా వివరించాడు బాషా. అప్పుడే వస్తానని పోయినాడు. ఇలా శవమై కనపడతాడని మేము ఊహించలేదు సాబ్. అసలు వాడెందుకు అంత దూరం వెళ్ళినాడో, అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు సాబ్. మా వాళ్ళు అది తెలుసుకునే పని మీదే ఉన్నారు. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తానంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లైన్ కట్ చేశాడు. అంతేకాదు, మళ్ళీ ఫోన్ చేస్తాడన్న డౌట్తో సెల్ స్విచ్ ఆఫ్ చేసి ముఖాన పట్టిన చెమట తుడుచుకున్నాడు. ప్రస్తుతం ఆ సర్వాగాడి కన్నా ఇక్కడ పోలీసులకి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ యూసఫ్ తను చచ్చి తామందరినీ ఇరకాటంలో పెట్టేశాడు. ఏ క్షణంలోనైనా పోలీసులు తన కోసం రావచ్చు. ఇక మీదట ఇక్కడ ఉండటం ఈ క్షేమం కాదనిపించి చివరన లేచి నిలబడ్డాడు. అరే లేవండ్రా, సింగ్ నగర్లోని ఈ అడ్డా ఖాళీ చేసి రామవరప్పాడులోని మన కొత్త చోటుకు వెళ్ళిపోవాలి. పోలీసులు రాకముందే ఇది జరిగిపోవాలి. కమాన్ క్విక్ అంటూ ఆర్డర్ వేసి తను బయలుదేరాడు. వెంటనే అనుచరులలో చలనం ఏర్పడింది. కేవలం అర్ధగంట అడ్డా మొత్తం నిర్మానుష్యమైపోయింది. ఏసీపీ నవీన్ పాండే చాలా పట్టుదలగా ఉన్నాడు. విదుర్ చనిపోయాడంటే ఆయనకి మొదటి నుంచి నమ్మకం లేదు. అందుకే క్లోజ్ చేసిన విదుర్ ఫైల్ని ఓపెన్ చేయించాడు. విదుర్ బతికే ఉన్నాడా అనే క్యాప్షన్తో నవీన్ పాండే గురించి ఫైల్ ఓపెన్ చేయటం గురించి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎందుకో కానీ హతుడికి విదురుకి ఏదో సంబంధం ఉందని, వాడిని చంపిన వృద్ధుడి వేషంలోని విదుర్ కావచ్చని నమ్మకం నవీన్ పాండేకి క్రమంగా బలపడుతోంది. ఈ మిస్టరీ విడిపోవాలంటే భాష దొరకాలి. అందుకే సిటీ పోలీసుని వెంటనే అలర్ట్ చేశాడు. అయితే పోలీసులు వెళ్ళేసరికి భాష అడ్డా నిర్మానుష్యంగా వారిని వికిరించింది. భాషతో పాటు వాడి మనుషులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ పరిణామం ఏసీపీ ఆలోచనని మరింత బలపరిచింది. వాడు కానీ వాడి మనుషులు కానీ సిటీ వదిలిపోకుండా నగరం 4 దిక్కుల సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేశారు. రౌడీ షీటర్లను వెతికి పట్టుకొని మరీ భాష ఆచూకీ కోసం విచారిస్తున్నారు పోలీసులు. సిటీలో పోలీసులు హడావుడి ఏమిటో అర్థం కాక పబ్లిక్ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అటు మీడియాకి అసలు విషయం తెలియక ఏవో ఊహాగానాలు రాస్తూ పరిస్థితిని గందరగోళం చేస్తున్నాయి. అటు విదురు కూడా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తన ఊహల్ని అంచనా వేసుకుంటున్నాడు. ఏసీపీ నవీన్ పాండే విజయవాడకి వచ్చినట్టు తెలిసినప్పుడే ఇక తను సిటీలో ఎక్కువ రోజులు ఉండలేడని ఊహించాడు. ఆయన కొంతకాలం హైదరాబాద్లో పనిచేశాడు. అప్పట్లో ఆయనతో పరిచయం కూడా ఉంది. ఆయన టాలెంట్ ఏ పాటిదో తనకు తెలుసు. ఆయన డేగకాళ్ల నుంచి తప్పించుకోవటం ఎక్కువ రోజులు సాధ్యం కాదు. ఆ రోజు రాత్రి టీవీ వార్తలు చూస్తూ ఇదే విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు విదుర్. ఒక నిర్ణయానికి వచ్చే ముందు సమస్యని అన్ని కోణాల నుంచి పరిశీలించి విశ్లేషించుకోవటం అతని అలవాటు. యూసఫ్ తనను చేయటం వారధి అవతల కూడా చాలామంది చూశారు. అయినా కూడా యూసఫ్ ఆచూకీ కోసం ఫోటో ప్రచురించారే కానీ వృద్ధుడి ప్రస్తావన ఎక్కడా రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఇది నవీన్ పాండే సలహా మేరకే జరిగి ఉండాలి. అసలు ప్రమాదం ఎక్కడుందంటే భాష కానీ వాడి మనుషులు కానీ పోలీసులకు దొరకనంత వరకు తను సేఫ్. టీ స్టాల్ దగ్గర తనతో మాట్లాడిన గుండాలిద్దరూ తను వెళ్ళిన వెనకే యూసఫ్ వెళ్ళాడని చెప్తే చాలు, తను డైమండ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న సంగతి బయటపడిపోతుంది. ఇది జరగటానికి ఇంకా 2-3 రోజులు పట్టచ్చు. ఈ లోపలే తను పనులు ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ మాన్విత, ఆమెను తలుచుకుంటేనే బాధగా ఉంది. ఆమె కూడా ఈ ఫ్లాట్లో ఉండటం క్షేమం కాదు. పోలీసులు వృద్ధుడి ఆచూకీ చెప్పమని ఆమెను వేధిస్తారు, ఇబ్బంది పెడతారు. ఎలాగైనా నచ్చచెప్పి ఆమెను ఇక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేయాలి. ఇంత షార్ట్ పీరియడ్లో తను ఒక్కడి వల్ల అది సాధ్యం కాదు. కోసలరావు హెల్ప్ తీసుకోవాలి.
లేచి బెడ్రూమ్లోకి తొంగి చూశాడు విదుర్. బెడ్ మీద అటు తిరిగి గాఢ నిద్రలో ఉంది మాన్విత. తలుపు దగ్గరగా మూసి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చొని కోసలరావుతో చాటింగ్ ఆరంభించాడు. చూసావా ఏమైందో, చూసావా? వెళతానన్నావుగా, వెళ్ళుంటే ఆ యూసఫ్ గాడి స్థానంలో నువ్వు సౌమ్య ఉండేవాడివి. తెలివి తక్కువ సన్నాసి. ఇందుకే నిన్ను విజయవాడ వెళ్లకుండా ఆపింది అన్నాడు కొడుకు వివేక్తో సర్వారాయుడు. గెస్ట్ హౌస్లో మందు కొడుతూ కూర్చున్నాడు సర్వారాయుడు. విజయవాడలో పరిస్థితుల్ని వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ఉన్నారు. యూసఫ్ మర్డర్ ఒక అంతు చిక్కని మిస్టరీలా ఉంది వీళ్ళకి. విదుర్ వాడిని చంపేశాడని సర్వారాయుడు విశ్వసిస్తుంటే వివేక్ అభిప్రాయం వేరుగా ఉంది. అందుకే తండ్రి ముందు అసహనంగా ప్రచారం చేస్తున్నాడు. పెంపుడు కుక్క లాంటి అనుచరుల్లో నలుగురు అక్కడే ఉండగా కొందరు గెస్ట్ హౌస్ బయట తిరుగుతున్నారు. ఇప్పటికీ విదుర్ బతికుండే అవకాశం లేదనే నమ్మకంతోనే ఉన్నాడు వివేక్. కానీ తండ్రి ముందు ఇంతవరకు బయటపడలేదు. యూసఫ్ మరణానికి విదుర్ కారణం కాదని, ఆ బాధతో ఏర్పడిన విభేదాలేవో హత్యకి దారి తీసుంటాయని, వాడి మనుషులే చంపి ఉంటారని అనుకుంటున్నాడు. అందుకే ఈసారైనా స్వయంగా విజయవాడ వెళ్ళి అక్కడేం జరుగుతుందో తెలుసుకుని రావాలనుంది. కానీ సర్వారాయుడు పర్మిషన్ ఇవ్వటం లేదు. అనవసరంగా విధుల గురించి భయపడుతున్నారని, అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తండ్రి మీద కోపం కూడా ఉంది వివేక్కి. అలాగని ఆయన్ని ఎదిరించి తను వెళ్ళలేని నిస్సహాయుడు. అందుకే తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక అసహనంతో ప్రచారం చేస్తున్నాడు. అంతా గమనిస్తూనే ఉన్నాడు సర్వారాయుడు. నీ దుడుకుతనం తగ్గించుకోవా? ఇంత జరిగినా కూడా మర్చిపోయావా? ఇదంతా నీ వల్లనే కదూ కోపడ్డాడు. ఆ రోజు మృదంగను కిడ్నాప్ చేసి విదుర్ని మన దారికి తెచ్చుకుని ఆ ఫార్ములా సొంతం చేసుకుందామంటే సరేనన్నావు. కానీ నువ్వు చేసిందేమిటి? ఆడదాని ముఖం చూడనట్టు ఆ పిల్ల శీలంతో ఆడుకుని చంపించావు. ఆ విదుర్ సంగతి తెలిసే నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఫలితం చూసావా? ఫార్ములా దక్కలేదు, విదుర్ చావలేదు. మనం భయపడి చావాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయినా బుద్ధి లేకుండా బెజవాడ వెళ్తానంటావు అని అరిచాడు. ఆ నిందను సహించడం వివేక్ వల్ల కాలేదు. అంటే ఏమిటి డాడీ, నేను చేసిన పని ఇప్పుడు మీకు తప్పుగా కనబడుతోందా? ఆ రోజు ఒక్క దెబ్బకు 2 పెట్టెలు శభాష్రా అంటూ మెచ్చుకున్నారుగా, మర్చిపోయారా అని అరిచాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి వచ్చాడు సంజీవరావు. ఇతను సర్వారాయుడు భార్యకు స్వయాన అన్న. సర్వారాయుడికి బామ్మర్ది, వివేక్కి మేనమామ. వయసులో సర్వారాయుడి కన్నా కొంచెం చిన్నవాడు. చూడ్డానికి సన్నగా పొడుగ్గా రివెట్లా ఉంటాడు మనిషి. కానీ బుర్ర నిండా పాడుబుద్ధులే. ఇతడు పంచతంత్రాన్ని ఔపోసన పట్టినవాడు. విడదీయాలన్నా, ఆ పైన కలపాలన్నా, పాడు చేయాలన్నా, కుట్రతంత్రాలకు సలహాలు ఇవ్వాలన్నా సంజీవరావుని మించినవాడు ఉండడు. అచ్చం తన బుద్ధులే వచ్చాయని మేనల్లుడు వివేక్ అంటే చాలా ఇష్టం అతడికి. నెలకి 20 రోజులు సర్వారాయుడు వెంటనే తిష్ట వేస్తుంటాడు. బామ్మర్ది బుద్ధి సర్వారాయుడికి తెలిసినా తనకి అలాంటి వాడి అవసరం ఎప్పుడూ ఉంటుంది కనుక అతడి రాకపోకల్ని ఎప్పుడూ పట్టించుకోడు. వస్తూనే చనువుగా టీపాయ మీది విస్కీ బాటిల్ ఎత్తి 2 గుక్కలను రాసరకు తాగి తిరిగ్గా సర్వారాయుడికి పక్కన కూర్చున్నాడు. మీ తండ్రి కొడుకులు ఎందుకు గొడవ పడుతున్నారో నాకు అర్థం కావటం లేదు బావా. ఇదేమన్నా గీతా పారాయణమా? మళ్ళీ చదువుకోవటానికి? అయిందేదో అయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేయండి అన్నాడు సలహా ఇస్తూ. అది కాదు సంజీవ, వీడేమంటున్నాడు తెలుసా? ఆవేశంగా ఏదో చెప్పబోతుంటే సర్వారాయుడిని వారించాడు. నాకంతా తెలుసు బావా, వింటూనే వచ్చాను. ఏదో కుర్రాడు, ఆవేశం ఎక్కువ. నువ్వు తొందరపడితే ఎలా? సమస్యలకి భయపడితే బుద్ధి మందగించి మనల్ని చిక్కులో పడేస్తుంది. ఇది కాదు పద్ధతి అన్నాడు సంజీవరావు. వివేక్ ఏదో చెప్పబోయాడు. అతన్ని కూడా వారించాడు. నీ గురించి నాకు బాగా తెలుసు. ముందు నీ ఆవేశం తగ్గించుకుని ఆలోచించడం నేర్చుకో. మీ డాడీ ఎందుకు చెప్తున్నాడో అర్థమవుతుంది. నువ్వేమో విదురు చచ్చాడంటావు, మీ డాడీ ఏమో బతుకున్నాడు అంటాడు. మధ్యలో ఆ యూసఫ్ గాడు మర్డర్ అయిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదేగా మీ సమస్య. కాసేపు విదురు బతికి ఉన్నాడు అనుకుందాం. వాడిని మనకు దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. మృదంగం విషయంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా వాడి తాలూకు ఎవరినన్నా తెచ్చి మన గ్రిప్లో ఉంచుకోవాలి. మీరు ఇలా గొడవ పడకుండా ఆ దిశగా ఆలోచించండి అంటూ హెచ్చరించాడు.
అతడి మాటలు వాళ్ళిద్దరి మీద ప్రభావం చూపాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరున్నారు కొడుకుని అడిగాడు సర్వారాయుడు. నాకు తెలిసిన వాడికి తల్లి తప్ప ఈ లోకంలో నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఇక మిత్రులు చాలామంది ఉన్నా వాళ్ళతో ఏ ప్రయోజనం లేదు. ఆవిడ పేరేమిటి? ఎక్కడ ఉంటుంది? పేరు తులసమ్మ. తులసమ్మ అని గుర్తు. వాళ్ళది నందిగామ దగ్గరలో పల్లెటూరు. ఆవిడ అక్కడే ఉంటుంది. విదురు తరచూ తల్లితో ఫోన్లో మాట్లాడేవాడు. క్యారెక్టర్ అడ్రస్ సంపాదించడం కష్టం కాదు. సంపాదించు, వెళ్ళు. అలాగని నువ్వు వెళ్ళటం కాదు. నువ్వు సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఆమె ఉండే ఊరు కరెక్ట్ అడ్రస్ సంపాదించి మన వాళ్ళని పంపించి తీసుకురమ్మను. పొరపాటు జరగకుండా ఏదైనా సక్రమంగా చెయ్యి, వెళ్ళు అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టుగా సర్వారాయుడు. ఓకే డాడీ అంటూ ఇంకేమీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు వివేక్. ఆ తర్వాత సర్వారాయుడు సంజీవరావులు అదే విషయం మీద చర్చించుకుంటూ మందు కొడుతూ చాలాసేపు అక్కడే ఉండిపోయారు. ఇక చాలు అంటూ రైస్ వడ్డిస్తున్న మాన్వితకు చేయి అడ్డు పెట్టాడు విదుర్. నా కోసం మీ కాస్తంత కూడా తినలేవా అంటూ వడ్డించేసింది ఆమె. 6 మాసాలు నీ చేతి వంట తింటే గుమ్మం పట్టకుండా తయారైపోతానని భయంగా ఉంది. నన్ను మరీ తిండిపోతం చేసేస్తున్నావు. ఏం పర్వాలేదు, నీకోసం గుమ్మాలు పెద్దవి చేయిస్తాలే అంది నవ్వుతూ. అంతలో పొలమారింది విదురుకి. వెంటనే అతని తల మీద తడుతూ మంచినీళ్ళ గ్లాసు అందించింది మాన్విత. ఏమైంది? ఎవరో నిన్ను తలుచుకుంటున్నట్టున్నారు అంది. ఆ మాట నిజమే అన్నాడు భోంచేస్తూ. నేను కాదులే, నాకు తెలుసు. ఇంకెవరు? మా అమ్మ. అర్థమైనట్టు తలూపింది ఆమె. ఇంతవరకు నీ గురించి చెప్పలేదు. మీ అమ్మ నాన్న అడిగింది ఇంట్రెస్ట్గా. నాన్న లేడు, అమ్మ ఉంది. ఒక్కడనే సంతానం. అవును, అడగాలని ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. నీ పూర్తి పేరేమిటి? మాన్విత. ఇంటి పేరు? దిగుమర్తి మాన్విత. సొంత ఊరేది? కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం, మునలూరు గ్రామం. మమ్మీ డాడీలది లవ్ మ్యారేజ్. ఇద్దరు ఆ ఊరి వాళ్ళే. పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి ఇద్దరు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి నేను పుట్టి ఈగో ప్రాబ్లంతో వాళ్ళు విడిపోయి డాడీ తాగుబోతాయి. జీవితం అంటే అర్థం లేకుండా తీసుకున్నారు. నీకు తెలుసా, మునలూరులో ఇప్పటికీ నాకు ఇల్లుంది. అమ్మమ్మ నా పేరు రాసేసింది ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. నీ సంగతి ఏమిటి? తిరిగి తనే అడిగింది. మీ ఊరికి దగ్గరేలే, మా ఊరు లింగాలపాడు. నా పూర్తి పేరు తిరుమామిళ్ళ విదుర్. మా అమ్మగారి పేరు తులసమ్మ. సో చూసావా, పక్క వాళ్ళం కాబట్టి దేవుడు మన ఇద్దరిని ఇలా కలిపాడు అంది ఉత్సాహంగా. కలిపిన దేవుడికి విడదీయటం కూడా తెలుసు. అందుకే నాకు పైవాడి మీద నమ్మకం తక్కువ అంటూ భోజనం ముగించి లేచాడు విదుర్. మనల్ని విడదీయడన్న నమ్మకం నాకుంది. అందుకే నాకు దేవుడంటే భక్తి ఎక్కువ అంటూ తను లేచింది ఆమె. ఒక్క నిమిషం ఆమెని చూస్తుండిపోయాడు. తను ఇక్కడ ఉండేది ఇక 2 రోజులేనని ఆమెకు చెప్పాలనిపించింది. కానీ చెప్పలేక మౌనంగా హాల్లోకి వెళ్ళిపోయాడు. డైనింగ్ రూమ్ సర్దుకోవటంలో మునిగిపోయింది మాన్విత. మనిషి ఎంత గొప్పవాడైనా ఏం సాధించాలన్నా కేవలం తెలివితేటలు ఉన్నంత మాత్రాన సరిపోదు. అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే అవకాశాలు కూడి వస్తాయి. జీవితంలో విజయాల్ని అందుకున్న ఏ ఒక్కరిని గమనించినా ఈ విషయం మనకి అర్థమవుతుంది. నేను కాబట్టి ఈ ఘనకార్యం సాధించాను అనుకునే మూర్ఖులకి ఇది అర్థం కాదు. అదృష్టం బాగుంటే అల్పుడైనా అందలం ఎక్కగలడు. అదృష్టం తిరగబడితే అధికుడైనా కొరగాకుండా పోతాడు. దీన్నే కొందరు తలరాతని కూడా అంటారు. ఈ విషయంలో చూసినప్పుడు ప్రస్తుతం విదుర్ అదృష్టం చాలా చాలా బాగుందని చెప్పాలి. అసలు అతడి గుట్టు యూసఫ్ మూలంగా ఎప్పుడో బయటపడాల్సింది. కానీ అదృష్టం అతడికి అనుకూలంగా ఉండి యూసఫ్ని హతమార్చేలా చేసింది. అలాగే అతడికి తెలియకుండానే మరో గండం నుంచి కూడా బయటపడ్డాడు. ఎస్పీ నవీన్ పాండే చాలా పట్టుదల గల మనిషి. భాష పట్టుబడే వరకు చేతులు ముడుచు కూర్చునే ఉద్దేశం ఆయనకు లేదు. ఆ రోజు కాలువ మీద మధ్యలో ఆపేసిన పని పూర్తి చేయాలనుకున్నాడు. విదుర్ తీరం ఎక్కిన ప్రాంతం గుర్తించగలిగితే అతను ఎక్కడ షెల్టర్ తీసుకుంది కనిపెట్టడం వీలవుతుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం వేళ తిరిగి పడవ ప్రయాణం ఆరంభించాడు. ఈసారి మంది మార్బలం లేకుండా
మీడియా దృష్టిలో పడే మీడియా దృష్టిలో పడేలా ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా తన వెంట 4 సిబ్బందిని మాత్రమే తీసుకుని నావ ఎక్కాడు. నావవాడు కాలువ దిగువకు ప్రయాణం ఆరంభించాడు. సుమారు 2 కిలోమీటర్ల దూరం దిగువకు వెళ్ళాక అక్కడ కనిపిస్తుంది పాదచారులు, సైక్లిస్టులు కాలువ దాటేందుకు అనువుగా నిర్మించిన కాంక్రీట్ వంతెన. దానికి కుడిపక్క జనావాసాలు అధికంగా ఉన్నాయి, ఎడమ పక్క జనావాసాలు చాలా తక్కువ. వంతెన సమీపంలో పిచ్చి మొక్కలు, చెట్లతో కూడిన ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. విదుర్ అక్కడ తీరం ఎక్కే అవకాశం ఉందనిపించినా వంతెన మీద రాకపోకల దృష్ట్యా అక్కడ ఎక్కి పోవచ్చనిపించింది. వంతెన దాటి పడవ ముందుకు వెళ్ళిపోయింది. కానీ అంతలోనే ఒక విషయం గుర్తొచ్చింది నవీన్ పాండేకి. విదుర్ తప్పించుకున్న రోజు కొండపోతగా వర్షం కురిసిందని విన్నాడు. అంత వర్షంలో వంతెన మీద రాకపోకలు ఉండే అవకాశం లేదు. సో విదుర్ వంతెన సమీపంలోని తీరం ఎక్కి పొదల్లోకి వెళ్ళిపోయి ఉండాలి. ఈ ఆలోచన రాగానే నావను వెనక్కి మళ్లించాడు. తిరిగి వంతెన వద్దకు చేరుకోసాగింది నావ. అంతలో వంతెనకి 300 గజాల యువతల ఒక వృద్ధుడి మీద ఆయన దృష్టి పడింది. సుమారు 75 ఏళ్ళు దాటిన వృద్ధుడతను. గాలి కొట్టిన లారీ ట్యూబ్ మీద కూర్చుని కాలువ మధ్యలో గేలం వేసి చేపలు పడుతున్నాడు. తనను సమీపిస్తున్న నావను, దాని మీద అధికారుల్ని చూసి కంగారుపడి చూస్తూ గాలాన్ని పైకి లాగేశాడు. అది గమనించి నవ్వుతూ, తాత నిన్నేం చేయం, కంగారు పడకు అంటూ ధైర్యం చెప్పాడు ఎస్పీ నవీన్ పాండే. దండాలయ్య గారు, ఏదో పొట్టకూటికి 4 చేపలు పట్టుకుంటోణ్ణి తమరే దయ చూడాల అన్నాడు పెట్టుకుంటున్నట్టు వృద్ధుడు. నావ అతడి పక్కకు వచ్చింది. గడ నీటిలోకి దించి నావని ఆపాడు పడవవాడు. అనవసరంగా భయపడకు, నీకెన్ని చేపలు కావాలో పట్టుకో, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే ఆగాం అన్నాడు ఎస్పీ. అట్టానా, ఏ విషయమయ్య గారు వినయంగా అడిగాడు నావవాడు. నువ్వు రోజు ఇక్కడ చేపలు పడుతుంటావా? ఇది నా వృత్తి ద్వారా. చేపలు పట్టి అమ్ముకుంటేనే కొంపలో బువ్వ కొడుకులు కూతుళ్ళు ఎవరున్నా నన్ను పట్టించుకోరు. రోజు కాలువ మీదనే ఉంటా. సరే తాత, బాగా గుర్తు చేసుకుని చెప్పు. సుమారు 10 రోజుల కిందట పెద్ద వర్షాలు పడ్డాయి, గుర్తుందా? ఉందండి, 2 వారాల కిందటి మాట. ఆ వానలో నువ్వు ఈ ప్రాంతంలోనే ఉన్నావా? అవునండి. ఇంతకీ సంగతి ఏమిటి? ఆ రోజు వర్షంలో ఒక యువకుడు కాలువలోంచి ఒడ్డెక్కి వెళ్ళటం కానీ చూసావా? ఒక 10 సెకండ్లు తీవ్రంగా ఆలోచించాడు వృద్ధుడు. అతని కళ్ళల్లో ఎందుకో ఆశ్చర్యం తొంగి చూసింది. మీరంటుంటే గుర్తొచ్చింది అయ్యగారు, అప్పుడు కూడా నేను ఇదే చోట నావలో తడుస్తూ గాలం వేస్తున్నాను. కుండపోతగా వాన, గాలి విసురు అధికంగా ఉంది. అప్పుడు ఆ వంతెన సమీపంలో చూశాను. అంత వానలో వాడు కాలువలోకి ఎలా వచ్చాడో, ఎప్పుడు దిగాడో కూడా తెలియదు కానండి. జడీలున సొగసేపల నీటిలోంచి లేచి వేగంగా ఈదుకుంటూ ఒడ్డెక్కి చెట్ల గుబురులోకి పోవడం చూశానండి. అతడెవడో ఏందో కూడా తెలియదు. వయసు అయింది, గుర్తుపట్టలేను. నగరంలో ఏమేమో జరుగుతున్నాయి, అందుకే ఆ సంగతి నేను అంతగా పట్టించుకోలేదు అంటూ తను చూసింది వివరించాడు. సో తన అంచనా కరెక్ట్ అయింది. తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఖచ్చితంగా ఆ రోజు వృద్ధుడు చూసినవాడు విదురై ఉండాలి. అంతటితో ఇక వృద్ధుడిని విసిగించకుండా నా పని వంతెన వైపు ఆవలి ఒడ్డు దిశగా పోనిచ్చారు. నావని వంతెన వైపు ఆవలి ఒడ్డు దిశగా పోనిచ్చారు. వంతెన సమీపంలో అంతా నావలోంచి ఒడ్డెక్కారు. పడవవాడిని అక్కడే ఉండమని చెప్పి తన స్టాఫ్తో చెట్ల గుబురులోకి దారితీశాడు నవీన్ పాండే. నిశితంగా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగాడు. వంతెన నుంచి ఒక సాదా రోడ్డు ఎగువకు వంపులు తిరుగుతూ పోయింది. అటు ఇటు వేస్ట్ ల్యాండ్స్, పొదలు, దట్టమైన చెట్లు కనిపిస్తున్నాయి. అంత దూరంలో జనావాసాలు, అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. ఎగువన మెయిన్ రోడ్డు ఒకటి ఉంది. వంతెన సమీపంలో నిలబడి కాసేపు అక్కడి పరిసరాలను పరిశీలించాడు ఎస్పీ. నిందితుడు తెలివిగా తప్పించుకోవడానికి చాలా అనువైన ప్రాంతం అనిపించింది. వంతెన దాటి వస్తున్న పాదచారులు కొందరు ఏసీపీని, ఆయన సిబ్బందిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళల్లో 2 యువకుల్ని దగ్గరకు పిలిచి అక్కడి పరిసరాల గురించి అడిగి తెలుసుకున్నాడు నవీన్ పాండే. ఈ ఫోటోలో యువకుడిని ఈ పరిసరాల్లో ఎక్కడైనా చూసారా అంటూ విదుర్ ఫోటోని ఏసీపీ చూపించినప్పుడు వాళ్ళు పెదవి విరిచారు.
అక్కడి నుంచి ముందుకు కాలినడకన బయలుదేరారు స్టాఫ్. ఆయన్ని అనుసరిస్తున్నారు. విదుర్ ఆ ప్రాంతం వదిలి దూరంగా వెళ్ళి ఉండకపోవచ్చని ఏసీపీ ఆలోచన. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో స్థానికంగా ఎవరన్నా షెల్టర్ ఇవ్వకుండా ఎవరు ఎక్కువ రోజులు ఉండలేరు. ఎవరో విదురుకి సాయపడుతుండాలి. ముసలి వేషం వేసి జనం మధ్య తిరుగుతుంది విదురు తప్ప వేరెవరూ కాదు. తీవ్రంగా ఆలోచిస్తూనే అపార్ట్మెంట్ ప్రాంతాల్లోకి అంతా వచ్చేసారు. ఎదురైన ప్రతి ఒక్కరికి విదురు ఫోటో చూపించి విచారిస్తున్నారు ఏసీపీ నవీన్ పాండే. వెంటే వచ్చిన పోలీసులు నలుగురు ఎవరడిగినా ప్రతి ఒక్కరూ విదుర్ని ఆ పరిసరాల్లో చూడలేదనే చెప్తున్నారు. క్రమంగా డైమండ్ అపార్ట్మెంట్ సమీపంలోకి చేరుకున్నారంతా. సరిగ్గా అప్పుడే మార్కెట్ నుంచి కాయగూరలు తీసుకుని ఫ్లాట్కి తిరిగి వస్తోంది మాన్విత. దూరంలో నుంచి అక్కడ ఏం జరుగుతుందో గమనించింది. ఏసీపీతో పాటు పోలీసులు విదురు కోసం ఎంక్వైరీ సాగిస్తున్నారని గ్రహించింది. ఈ సమయంలో తను తడబడుతూ పోలీసుల దృష్టిలో పడితే అనర్థం జరిగిపోతుందని తెలుసు. విదుర్ సహచర్యంలో చాలా నేర్చుకుంది ఆమె. ఇప్పుడు ఆమె ఒకప్పటి మాన్విత కాదు. ఏమీ తెలియనట్టే తన దారిన పోబోతుంటే స్వయంగా ఏసీపీ ఆపి విదురు ఫోటో చూపించాడు. సారీ సార్, మా ప్రాంతంలో అతన్ని ఎప్పుడు చూడలేదు. కొంచెం కూడా అతను తొడగకుండా సమాధానం చెప్పింది మాన్విత. పోనీ మారువేషంలో వృద్ధుడి రూపంలో ఎవరైనా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారేమో తెలుసా? మీకు తెలిసిన సమాచారం చెప్పి డిపార్ట్మెంట్కి సహకరించడం మంచిది. మారువేషమా అంటూ ఫక్కుని నవ్వింది మాన్విత. నో, నాకు తెలిసి నాటకాలు వేసేవాళ్ళెవరు ఈ ప్రాంతంలో లేరు సార్. మీరు చెప్తున్న ముసలాడు ఎవడో కూడా నాకు తెలియదు. పైగా ఆఫీసు, ఇల్లు తప్ప మిగతా విషయాలు పట్టించుకునే తీరిక లేదు. సారీ అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్ళిపోయింది. సార్, విదూర్ ఈ ప్రాంతంలో ఉండి ఉండడు సార్. ఇటు నుంచి వేరే ప్రాంతం ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు ఒక సార్జెంట్. నో, తప్పించుకోవడానికి ఇంతకన్నా మంచి ప్రాంతం అతనికి దొరకదు. వాడు తెలివైనవాడు, ఓ పట్టాను దొరకడు. లెట్ సి అంటూ డైమండ్ అపార్ట్మెంట్స్ ముందు నుంచి మెయిన్ రోడ్డు వైపు నడక సాగించాడు నవీన్ పాండే. వాళ్ళంతా విదురుకి చాలా చాలా దగ్గరలో ఉన్నారు. వాళ్ళు డైమండ్ అపార్ట్మెంట్స్ సెంట్రీని కలిసిన రోడ్డు దాటి టీ స్టాల్ ముందుకెళ్ళిన వృద్ధుడి గురించి కొంత సమాచారం తెలిసిపోయేది. కానీ ఏసీపీ నవీన్ పాండే రోడ్డు సమీపంలోకి రాగానే ఆయనకి పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి పిలుపు వచ్చింది. సార్, భాషతో పాటు వాడి మనుషులు కొందరు సిటీ నుంచి పారిపోతూ చెక్పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. వాళ్ళని మన వాళ్ళు తీసుకొస్తున్నారు చెప్పాడు కంట్రోలర్. భాష పట్టుబడ్డాడని తెలియగానే ఏసీపీలో అంతవరకు ఉన్న టెన్షన్ తొలగిపోయింది. క్షణంలో హుషారైపోయాడు. వెరీ గుడ్, వెల్ డన్, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యాడు ఏసీపీ. ఇక వెనక్కి పడవ వద్దకు పోకుండా అటుగా వచ్చిన ట్యాక్సీలో అంతా బయలుదేరారు. ఆ విధంగా అక్కడ భాషా పోలీసులకు దొరకటం ఇక్కడ విదుర్ని తాత్కాలికంగా ప్రమాదం నుంచి బయటపడేసిందని చెప్పాలి. ఒకవేళ భాష పట్టుబడి ఉండకపోయినట్టయితే పరిస్థితి మరోలా ఉండేది. తన ఫ్లాట్లోకి ఎలా వచ్చిందో మాన్వితకు తెలీదు. లోపలికి వచ్చి డోర్ లాక్ చేసుకున్నాక కానీ ఆమెకు గుండె దడ తగ్గలేదు. ఆ సమయంలో నెట్ ముందుండి కోసలరావుతో చాటింగ్ చేస్తున్నాడు విదుర్. మాన్వితను చూడగానే ఏదో జరిగిందని అర్థమైపోయి నెట్ ముందు నుంచి లేచి వచ్చాడు. ఏమైంది, ఎందుకు కంగారు అడిగాడు. పోలీసులు నీకోసం గాలిస్తున్నారు. నీ ఫోటో చూపించి కనబడ్డ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ఏసీపీ నవీన్ పాండే వచ్చాడు. తడబడుతూ గబగబా చెప్పింది. ఎందుకు కంగారు, నాకు తెలుసు అన్నాడు నవ్వుతూ. నవ్వకు, నాకు ఒళ్ళు మండుతోంది. వాళ్ళు మన ప్రాంతంలోకి వచ్చారని తెలిసినా ఇంత సీమితంగా ఎలా ఉండగలుగుతున్నావు? ధైర్యం నా ఊపిరి, అది నన్ను ఎప్పుడూ కాపాడుతుంది. డోంట్ వరీ అన్నాడు విదుర్. నీ ముసలి వేషం గురించి వాళ్ళకి తెలిసిపోయినట్టుంది, అడుగుతున్నారు. వచ్చింది అల్లాటప్ప ఏసీపీ కాదు, నవీన్ పాండే. అందుకే అంతా నేను కాలువలో మునిగి చనిపోయారనుకున్నా అతడు నమ్మలేదు. ఫైలు రీఓపెన్ చేయించాడు. చూసావుగా, అప్పుడే ఈ ప్రాంతంలోకి వచ్చేసాడు. వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్. నువ్వు ఆయన పొగడ్డం కాదు, తప్పించుకోవడం గురించి ఆలోచించు. వాళ్ళు డైమండ్ అపార్ట్మెంట్స్లోకి వస్తారని భయంగా ఉంది, హెచ్చరించింది మాన్విత. రారు, భాష పట్టుబడ్డాడు. వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యంతో మాన్విత నిశ్చేష్టయింది. ఫ్లాట్లోంచి అడుగు బయట పెట్టకుండానే బయట విషయాలు విదురికి ఎలా తెలుస్తున్నాయి? ఇతగాడికి ఏమన్నా దివ్య దృష్టి ఉందా? ఇంత ఫాస్ట్గా ఎలా తెలుసుకోగలుగుతున్నాడు?
ఏమిటి ఆశ్చర్యపోతున్నావా? పోలీసులకు 2 కళ్ళైతే క్రిమినల్వి 4 కళ్ళు. ఎప్పటికప్పుడు పోలీసుల కదలికలు తెలుసుకోవడానికి నాకు నెట్వర్క్ ఉంది. సో ప్రస్తుతానికి గండం గడిచినట్టే. మరోసారి పోలీసులు ఇక్కడికి వచ్చేసరికి విదుర్ ఇక్కడ ఉండడు. అంచేత అనవసరంగా టెన్షన్ పడకుండా వంట సంగతి చూడు, ఆకలిగా ఉంది అంటూ వెళ్ళి తిరిగి నెట్ ముందు కూర్చున్నాడు. నువ్వెవరికి అర్థం కావులే అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. భాషతో పాటు పట్టుబడింది కేవలం అతడి మనుషులు 2 మాత్రమే. వాళ్ళల్లో నంది అనేవాడు ఉన్నాడు. వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఏసీపీ ముందు నిలబెట్టారు పోలీసులు. వాళ్ళని నిశ్చితంగా చూశాడు నవీన్ పాండే. భాషకి చలిజ్వరం వచ్చినట్టుంది పరిస్థితి. ఇది తప్పించుకోవడానికి ఎలాగైనా పోలీసుల కళ్ళు గప్పి ఊరొదిలి వెళ్ళిపోవాలని చూశాడు. బ్యాడ్ లక్. సిటీ అవుటర్లో చెక్పోస్ట్ దగ్గర దొరికిపోయాడు. యూసఫ్ హత్య తన పీకకు చుట్టుకుంటుందని తెలుసు. ఏసీపీ ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పకుంటే నిండా మునిగిపోతాడు తను. ఆ పైన ఇందులో సర్వారాయుడి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ఆ తండ్రి కొడుకులతో డేంజర్ అయిపోతుంది. డబ్బున్నోళ్ళు దేనికైనా సమర్థులు. మనసులోనే మల్లగుల్లాలు పడుతూ కూర్చున్నాడు భాష. అనవసరంగా నోరు విప్పొద్దని వెంట ఉన్న అనుచరులిద్దరినీ ముందే హెచ్చరించి ఉంచాడు. ఇంతలో పోలీసులు వచ్చి ముగ్గురిని తీసుకువెళ్ళి ఏసీపీ నవీన్ పాండే ముందు నిలబెట్టారు. వాళ్ళని నిశ్చితంగా చూశాడు ఆయన. ఏరా మీలో భాష ఎవరు కావాలని తెలియనట్టుగా అడిగాడు. నేను సాబ్ అంటూ ముందుకు వచ్చాడు భాష. బాగానే ఉన్నావు, దందా బాగా సాగుతుందా పరామర్శించాడు ఏసీపీ నవీన్ పాండే. అవన్నీ వదిలేశాను సాబ్, బుద్ధిగా మంచిగా ఉంటున్నా అని చెప్పాడు భాష. అట్టానా, మరి ఊరొదిలి పారిపోవడం ఎందుకురా? అడ్డా ఖాళీ చేసేసావని విన్నా. దందా వదిలేసినాంగా సాబ్, అందుకే అడ్డా ఖాళీ చేసేసినాం సాబ్. ఇక ఊరొదిలి ఎందుకు పోవాలా సాబ్? పని మీద పోతుంటే మీ పోలీసులు పట్టుకొచ్చిండ్రు. అట్టనా, నీ మాటలు నమ్మొచ్చునా? మా కసం సాబ్, అంతా నిజమే చెప్పనా? అరే చూప్, నీ లొల్లి వేరే చోట పెట్టుకో. బొమికలు ఎరుకు తినే నక్క సడన్గా శాకాహారిగా మారిపోయిందంటే నమ్మడానికి నేనేమన్నా పాగలగాడివని అనుకున్నావా? బే, అది అలా ఉంచు. నిన్ను పట్టుకురావడానికి కారణం వేరే ఉంది. అడిగిన దానికి సూటిగా బదులు చెప్పాలి, అబద్ధం చెప్పకు అన్నాడు ఏసీపీ. చెప్తాను సాబ్. ఏది అబద్ధమా? లేలే, నిజం చెప్తా సాబ్. అబ్బా, జగా దేకో వీడు నీకెరుకునా అంటూ ఒక ఫోటో భాష చేతికి ఇచ్చాడు ఏసీపీ. అది కుంచెనపల్లి వద్ద హతుడి ఫోటో. పేపర్లోనూ టీవీల్లోనూ ఆచూకీ తెలిస్తే చెప్పమని పబ్లిక్ను అడ్రస్ చేస్తూ ప్రకటించిన ఫోటో. దాన్ని చూడగానే గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడ్డట్టు కొద్ది క్షణాలు నోటమాట కాలేదు భాషకి. తెలుసు అంటే మొత్తం చెప్పాల్సి వస్తుంది, తెలియదనటానికి లేదు. సరైన ఇన్ఫర్మేషన్ లేనిదే ఏసీపీ తనని రప్పించడు. ఇక గుర్తు రావటం లేదా? రిలాక్స్గా సీటుకు చేరబడుతూ అడిగాడు ఏసీపీ. వణుకుతున్న చేతిని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ ఏసీపీని చూశాడు భాష. గుర్తొచ్చింది సాబ్. ఏరా వీడు మన యూసఫ్ గాడి మళ్ళీ లేడు అంటూ ఫోటోని నందికి ఇచ్చాడు. వాడు ఇప్పుడే ఫోటో చూస్తున్నట్టు ఆశ్చర్యం నటిస్తూ, అవునన్నా వాడే, ఏమైపోయాడా కనబడడం లేదనుకుంటుమి. డౌట్ లేదన్నా వాడే అంటూ ఫోటోని ఏసీపీ నవీన్ పాండేకి తిరిగిచ్చాడు. నటించవద్దురా, నాకు తెలుసు మీ మనిషిని. వీడు చచ్చిన సంగతి పేపర్లోనూ టీవీలోనూ ప్రకటించిన సంగతి అంతా మీకు తెలుసు. సో లీవ్ ఇట్. వీడి పేరు యూసఫ్, అంతేనా అన్నాడు ఏసీపీ. అవును సాబ్ అన్నాడు భాష. మీ మనిషి అవునా? అవును కానీ సాబ్, అడిగిందేమంటే ఇప్పుడే, ఈ మధ్య అంటే ఓ 15 రోజుల ముందే నా వద్దే చేరిండు. పని లేదన్నా ఏం చెప్పినా చేస్తాను, ఫుడ్డు మందు ఇస్తే చాలన్నా అని బతిమానితి. సరేనని అట్టి పెట్టుకున్నా సాబ్, అంతకు మించి ఏమీ తెలియదంటే ఎలాగా? వాడు చచ్చిండు? ఎందుకు చంపించినావు?
లేలే, నేను చంపించలే సాబ్. ఏం జరిగిందో, ఎవరు చంపినారో మాకేమీ తెలియదు అన్నాడు గాబరాగా భాష. అవును సాబ్, అన్నకేమీ తెలియదు అంటూ సమర్థించాడు నంది. పోనీ నీకు తెలుసా? యూసఫ్ పెళ్ళాం, పిల్లలు కానీ బంధువులు కానీ ఎక్కడుంటారో అది కూడా మీకు తెలియదు సాబ్. వాడితో పాటు నువ్వు, నీ మనుషులు ఈ మధ్య ఊరంతా ఎవరికోసమో గాలిస్తున్నట్టు తెలిసింది. ఎవరికోసం? ఏసీపీ అడిగిన ఈ ప్రశ్న భాషను తేలికపడేలా చేసింది. అలాగా నీ కంగారు పడి అసలు సంగతి చెప్పేస్తే విషయం చాలా దూరం పోతుంది. తను నోరు జారకూడదు. సాబ్, మీరు చెప్పింది నిజం. మా వాడొకడు నాకే ద్రోహం చేసినాడు. 50,000 పుచ్చుకు పారిపోయిండు. ఆడి కోసం గాలించిన మాట నిజం సాబ్. మధ్యలో యూసఫ్ గాడు ఇప్పుడే వస్తానని చెప్పి బైక్ మీద పోయినాడు. తిరిగి రాలే. మేము కూడా వెతికినాం, దొరకలే. చివరికి మర్డర్ అయిండు. ఎవరు చంపిండ్రు, ఎందుకు చంపిండ్రు ఎరుకలేదు సాబ్. మీకు చేస్తే మమ్మల్ని అనుమానిస్తారని చెప్పలే? అంతే సాబ్ అన్నాడు. అంతకు మించి ఏమీ తెలియదంటావు? తెలియదు సాబ్. ఓకే, నీకు ఇంకా ఎక్కువ తెలుసని నాకు తెలుసు. నువ్వు నిజాలు చెప్పించేంత వరకు ఇక్కడి నుంచి బయటకు పోలేవు. రేపు ఉదయం వరకు నీకు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో అంటూ కానిస్టేబుల్కి సైగ చేశాడు ఏసీపీ నవీన్ పాండే. భాషతో పాటు ముగ్గురిని సెల్లోకి నెట్టి లాక్ చేశారు పోలీసులు. కొన్ని ఆధారాలు ఎలా ఏర్పడతాయో మనకే తెలియదు. అవి క్రమంగా పీఠముడిలా బిగిసి వదిలించుకోవాలన్నా సాధ్యం కాదు. మానవ సంబంధాల్లో, ముఖ్యంగా స్త్రీ పురుషుల్లో కుల, మత, ప్రాంతీయ, వర్గభేదాలకు అతీతమైనది ప్రేమ. నిజమైన ప్రేమకు గల బలం, వేగం ఇంతని చెప్పే సాధ్యం కాదు. ప్రేమ అనేది పుట్టనంత వరకే. ఏమైనా పుట్టిన తర్వాత ఏం చేసేయటం ఎంతవరకు? ప్రేమ అనేది పుట్టినంత వరకే. ఏమైనా పుట్టిన తర్వాత చెరిపేయటం ఎవరి తరమూ కాదు. ప్రస్తుతం మాన్విత విదుర్ల మధ్య సాగుతుంది ఇదే. అతడికి చేరువైపోయి ఆమెకు దూరంగా ఉండాలని అతను ఇలా ఒకే ఫ్లాట్లో ఉంటున్న తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ పవిత్రంగానే ఉన్నారు ఇద్దరు. ఈ లోపల ఇద్దరికీ అసలైన పరీక్షా సమయం రానే వచ్చింది. తను ఇక ఎక్కువ రోజులు అక్కడ ఉండలేడని విదుర్కి తెలుసు. ఏ క్షణంలోనైనా ఏసీపీ నవీన్ పాండే డైమండ్ అపార్ట్మెంట్స్ మీద దాడి చేయొచ్చు. సో రాత్రికే పని ముగించుకొని తెల్లవారిలోగా విజయవాడ సరిహద్దులు దాటి వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నాడు. ఈ విషయం వినగానే మాన్విత ముఖం వాడిపోయింది. దాంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. అతడితో మాట్లాడడం మానేసి ముభావంగా ఉంది. సాయంకాలం నుంచి ఇదే పరిస్థితి. అతడు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఏదో రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు, కానీ ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. అన్నిటినీ మించి అతడు పక్కన లేని క్షణాన్ని ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది ఆమెకు. మానసికంగా మూగవేదన చెందుతూ పెరుగుతోంది. అతడు పలకరించినా కూడా మాట్లాడడం మానేసింది. రాత్రి 8 గంటలకి భోజన సమయంలో కూడా మాటలు లేవు. మౌనంగా భోంచేసి వచ్చి హాల్లో కూర్చున్నాడు విదుర్. ఈ పరిస్థితి అతడికి బాధగానే ఉంది. డైనింగ్ రూమ్ సర్దుకుని వస్తుందనుకున్నాడు. కోపం తీరగానే మాట్లాడుతుందనుకున్నాడు. కనీసం పోట్లాడుతుందని భావించాడు. కానీ ఆమె రాలేదు. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అర్ధగంట గడిచినా ఆమె వచ్చే సూచనలు లేవు. లేచి తనే బెడ్రూమ్ డోర్లోకి వెళ్ళాడు. అల్కపాన్ మీద అటు తిరిగి పడుకుంది మాన్విత. నైటీ పైకి తొలగి గుండ్రటి పిక్కలు, మృదువైన పాదాలు కనిపిస్తున్నా సరి చేసుకోలేదు. ఆమె నిద్రపోలేదని తనలో తను కుమిలిపోతోందని అర్థమవుతోంది. విదురికి మనసులో బాధగానే ఉంది. ఆమె ఇంతగా తనకు అంకితమైపోతుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ పరిస్థితుల్లో ఆమెను వదిలి తను బయటకు వెళితే ఏ అఘాయిత్యం చేసుకుంటుందో నన్న డౌట్ కూడా వచ్చేసింది. ఒకంత మనసును దృఢపరుచుకుంటూ, మాన్వి, గయ్యాళి లేవే, ఓసారి నా మాట వింటావా, లేచిరా అంటూ కాస్త వ్యంగ్యం రంగరించి పిలిచాడు. నేనేం విందల్చుకోలేదు. ఇటు తిరగకుండానే బదిలిచ్చింది మాన్విత. నేను రాను, పోరా, ఇంకెప్పుడు నాకు కనిపించకు. అయినా నా పిచ్చి కానీ నువ్వు కనిపించినా చూడ్డానికి నేను ఉండనుగా. నీ దారి నీది, వెళ్ళు అంది మాన్విత నిష్ఠూరంగా. అది కాదే, నీ పంతం నీదే కానీ చెప్పేది వినవా, లేచిరా చెప్తాను ఇసుక్కున్నాడు. ఆమె ఏమనుకుందో ఏమో కానీ చివ్వని లేచి ఇటు తిరిగి కూర్చుంది. జారిపోయిన కరిమబ్బు లాంటి కూరుల్ని లాగి ముడివేసుకుని నైటీ చెంగుల్ని
పైకి లాక్కుంటూ బెడ్ దిగింది. కోపంగా అతన్ని చూస్తూ దగ్గరకు వచ్చింది. కళ్ళు వాచిపోయి బుగ్గల మీద కన్నీటి చారకులు కనిపిస్తున్నాయి. వినటానికి ఏముంది, నేను మారను అంది ఖచ్చితంగా. మారాలి మాన్వి, నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అన్నాడు విదుర్. మారని చెప్పా కదా, ఇంకేం అర్థం చేసుకోవాలి? నీ మనసులో నేను లేను, ఆ సంగతి కూడా నాకు తెలుసు. నువ్వు నాకు కావాలి, జీవితాంతం కావాలి, అంతే. బతికినంతకాలం నీతో బతుకుతా, చస్తే నీతోనే చస్తా. అది ఒక రోజు కావచ్చు, వారం కావచ్చు, నెల కావచ్చు. తుది శ్వాస వరకు మనం కలిసి బతుకుతాం, అంతే. నీతో పాటు నేను వచ్చేస్తాను, తీసుకుపో అంది. ఆమె నిర్ణయానికి షాక్ అయ్యాడు విదుర్. ఏమిటే, నా కోసం నీ జీవితం నాశనం కావాలా? ఎందుకు అన్నాడు అయోమయంగా. ప్రేమించా కదా, నిన్ను ప్రేమించినందుకు. ఇష్టం లేని వాడితో 100 ఏళ్ళు బతకటం కన్నా ఇష్టమైన వాడితో కొద్ది రోజులు బతికినా చాలు. నీలా మనసుకు ముసుగు వేసుకుని ఇంకా దూరంగా ఉండలేను, చచ్చిపోతాను. నువ్వు లేకపోతే చచ్చిపోతాగా విదుర్ అంటూ ఇక ప్రేమావేశాన్ని ఆపుకోలేక రివ్వున వచ్చి అతన్ని వాటేసుకుని కౌగిలి బిగించేస్తూ గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. అచేతనుడై కాసేపు అలాగే ఉండిపోయాడు విదుర్. చెట్టు కల్లుకుంటున్న తీగల ఆమె తనను చుట్టుకుపోతుంటే వారించలేకపోయాడు. తప్పు చేసావా? ఆ రోజు విషయం తాగినప్పుడు నా కర్మకి వదిలేస్తుంటే ఈరోజు నీకు టెన్షన్ ఉండేది కాదు. ఐ లవ్ యూరా విదుర్ అంటూ చటుక్కున అతడి తల వంచి లేత గులాబీ రేకుల వంటి తన పెదవులు చేర్చి అతడి పెదవుల్ని ముద్దాడింది. జవగాలి నునివెచ్చని అదరాల మొదరిమలు చవి చూడగానే విదుర్ మనసు తనువు పులకించిపోయాయి. లోకమే పూలవనంగా మారినట్టు తోచింది. 1000 వసంతాలు ఒకటై తనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తోచింది. ఆమె ఎద పొంగులు వింకాలు తన జాతిని ఆశగా అదుముకుంటుంటే నగాల వెంట ఎనర్జీ ప్రవహించింది. ఊహించని బిగి కౌగిలి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా తనకు తెలియకుండానే చేతులు ఆమె తీగ నడుముని చుట్టేసి అదుముకున్నాయి. తొలి కౌగిట పారవస్యం ఇద్దరిని వివసుల్ని చేసింది. ఆమె ముఖారవిందాన్ని భ్రమరంలా ముద్దాడాడు. ఇంతగా తనంటే పడిచేస్తున్న అందాల రాశిని ఇంకా వదిలి ఏడిపించటం న్యాయం కాదనిపించింది. ఆమె చెప్పిందే కరెక్ట్. బతికినంతకాలం కలిసే బతుకుతారు. వెంటనే కర్తవ్యం గుర్తొచ్చి చటుక్కున ఆమెను వదిలేశాడు. ఓకే డియర్, నీ పంతం నెగ్గించుకున్నావు. ఆల్ రైట్, మనం ఈ రాత్రికే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. నువ్వు నాతో వస్తున్నావు, హ్యాపీ కదా అన్నాడు ఆమె కళ్ళు తుడుస్తూ. నీ మాటలు నమ్మొచ్చా? సందేహించింది. నీకు తెలీదు, నువ్వు నా ప్రాణమే. నువ్వు నాతో కష్టపడకూడదని వద్దన్నాను, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. ఈ క్షణం నుంచి నాతోనే నువ్వు. ఈ ఫ్లాట్ రాత్రికి రాత్రి ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. నేను ఏర్పాట్లు చేస్తాను. నువ్వు క్యాష్ బ్యాగు, సొమ్ములు, ముఖ్యమైనవన్నీ పెద్ద బీరువాలో సర్దేసి భద్రంగా తాళాలు వెయ్యి. సముద్ర కెరటం నీకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా నీలా లేస్తున్నందుకు. బతుకు మీద ఎప్పుడూ విరక్తి పెంచుకోకు, ప్రేమను పంచుకో. ఒక క్షణం ఆగు, చెప్తాను అంటూ గబగబా వెళ్ళి నెట్ ముందు కూర్చుని మిత్రుడు కోసలరావుని కాంటాక్ట్ చేశాడు. అతడు కలిసి వెళ్ళిపోతున్నాం అనగానే ఒక్కసారిగా మాన్విత ముఖం ప్రకాశవంతమైంది. ఉత్సాహం వరదలా పొంగుకొచ్చింది. వెంటనే కళ్ళు తుడుచుకొని చరచర సర్దుకోవటం ఆరంభించేసింది. మిగతా కథ 5వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.